నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమః శివాయ. ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు, శని వక్రగతి జరగబోతోంది. అబ్సల్యూట్‌లీ జూన్ 29న స్టార్ట్ కాబోతోంది. ఆల్మోస్ట్ 4.5 మంత్స్ కూడా శని వక్రగతి జరగబోతోంది. డెఫినెట్‌గా 4.5 నెలల పాటు శని వక్రించి ఉండబోతున్నారు కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎట్లాంటి ఫలితాలను ఇస్తోందో ఇవాళ మనం చర్చించుకుందామా? చెప్తారా? తప్పకుండా అండి, చర్చించుకుందాం. రైట్. సో చెప్పండి. శని వక్రగతి జూన్ 29న మొదలయ్యి 139 రోజులు ఉంటుంది. కానీ తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ మొదలైపోయింది దాని ఎఫెక్ట్. డోర్ బయట ఒక మనిషి నుంచున్నాడు, ఇంకా ఎంటర్ కాలే, కానీ మనకు తెలిసిపోయింది ఆయన ఉన్నాడు అని. మీకు వృషభ రాశి గురించి నేను చెప్పినప్పుడు మీకు అది అర్థమవుతుంది. సో ఈ శని వక్రగతి, శని వక్రగతి. సో వాట్ ఈస్ వక్రగతి? వక్రగతి అంటే ఏమిటి? నేను క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు నాకు బాగా గుర్తు, నన్ను లేపి అడిగారు వాట్ ఈజ్ రెట్రోగ్రేడ్ అంటే, వక్రగతి అంటే ఏంటి? నాకు తెలియదండి అని చెప్పా. అంటే మీరు క్లాసెస్ నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా ఇదే ఆన్సర్ ఇస్తూ ఉంటా నేను. అదేమిటి ఇప్పుడు కూడా? ఇప్పుడు కాదు, అప్పుడు జనరల్ గా. సో ఎవరిని ఏదైనా అడిగితే అట్లా సరదాగా చెప్తూ ఉంటాం. సో వక్రగతి అంటే ఏంటి అవినాష్? నాకు తెలియదు సార్. ఓకే, నేర్పిస్తానని చెప్పి బోర్డు మీద రాశారు మా సార్. సిడిఆర్, కన్ఫ్యూజన్, డ్యువాలిటీ, రిపిటీషన్. అంటే పిచ్చి పిచ్చిగా చేయడము, డ్యువాలిటీ రెండు పనులు ఒకటేసారి చేయడము, రిపిటీషన్ చేసిన పని మళ్ళీ 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 చేయడం, అంటే శుద్ధి చేసుకోవడం. ఇప్పుడు ఒక పని మన వల్ల అవ్వట్లేదు, మొదటిసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, 6, 8, 9, 10, 20, 30 సాధించి తీరుతాడు. శుద్ధి జరుగుతుంది శని వక్రగతిలో. ఎందుకంటే సిడిఆర్ కదా, కన్ఫ్యూజన్. ఒకడు కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాడు, కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి పిచ్చడైపోతాడు. ఒకడు నేను పోరాడతానని చెప్పి మళ్ళీ 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 దాన్ని ఏమంటారు, అది ఇంకా ట్రై అండ్ ట్రై టిల్ యూ డై. అదే అంటిల్ యువర్ సక్సెస్. కరెక్ట్. డై కాదు, అంటిల్ యూ సక్సెస్ వచ్చేదాకా. అంటే విపరీతమైన ప్రయత్నం, అంటే విపరీతంగా కష్టపడాల్సి వస్తుంది. 12 రాశులు వాళ్ళు ఈసారి విపరీతంగా కష్టపడతారు, మామూలుగా కాదు, ఇట్లా అట్లా కాదు. ఈ సమయం 139 రోజులు మనిషిని బాగా కష్టపడుతుంది. శని కన్ఫ్యూజన్ లోకి తీసుకెళ్తుంది. ఎవరైతే శుద్ధి చేసుకోవాలనుకుంటున్నానో వాళ్ళకి రిపిటీషన్ జరుగుతుంది. కొంతమందికి అయితే డ్యువాలిటీ, అంటే రెండు పనులు చేస్తారు. ఒక పని కాదు, ఒకటేసారి రెండు పనులు చేయడం జరుగుతుంది ఈ పీరియడ్ లో. అంటే మీ తీసుకున్న నిర్ణయం శని మీతో ఆడుకుంటుందా, లేకపోతే మీరు శనితో ఫ్రెండ్షిప్ చేస్తారా అనేది పాయింట్. సో ఇది శని వక్రగతి. శని వక్రగతి కాబట్టి ఎవరైనా ఏమనుకుంటారు, అమ్మా శని అంటే నాకు భయము, నేను దీంట్లో నుంచి ఎట్లైనా బయటపడాలి అని చెప్పేసి నేను ఏం చేయాలి గురుగారు అని అడుగుతారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే రుద్రాభిషేకం చేసుకోండి, ఒక త్రిశూలం తీసుకోండి. మామూలుగా శని మామూలు గతిలో వెళ్తున్నప్పుడు శివలింగానికి చేస్తాం, ఇది వక్రగతి కాబట్టి త్రిశూలం తీసుకోవాలి. 6 inches త్రిశూలం, సిల్వర్ త్రిశూలం తీసుకోవాలి. సో 6 inches సిల్వర్ త్రిశూలం తీసుకొని దాని మీద మీరు అభిషేకం చేయొచ్చు. పాలు, పెరుగు, నీళ్లు మీ ఇష్టం. సాటర్డే రోజు చేస్తే అద్భుతం, లేకపోతే 29వ రోజు, ఆ రోజున స్టార్ట్ అవుతున్నారు వక్రగతిలో శని మహారాజులు కాబట్టి ఆ రోజు చేసుకోవాలి. ఇంకోటి, కొంతమందికి ఆగిపోయిన పనులు ఉంటాయి, ఈ టైంలో మళ్ళీ ట్రై చేసుకోవచ్చు, అవుతాయి. ఎవరికైతే పనులు అవ్వవు, ఒకటి రిపిటేషన్ ఉంటుంది, కానీ ఆగిపోయిన పనులు మాత్రం అవుతాయి. ఇప్పుడు వెనకాల ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం ఆగిపోయింది పని, మళ్ళీ అవకాశం దొరికిందిరా నీకు, ఈసారి ట్రై చేసుకో, అవకాశం వాడుకో. అది ఎవరికి అనేది ఇప్పుడు రాశి ఫలితాల్లో మనం తెలుసుకుందాం. అది ఎవరికి, అందరికి చెల్లుతుంది ఒకటి, ప్లస్ ఎవరికి ఏ డైరెక్షన్ లో చెల్లుతుంది. అంటే ఏదో పెళ్లి సంబంధం ఆగిపోయి ఉంటది, మళ్ళీ దానికి ఒకసారి ట్రై చేయి, వస్తుంది. ఒక్కొక్క మనిషికి వాళ్ళ రాశి తగ్గట్టు
వాళ్ళు ఏమి చేసుకుంటే ఏ పని ఆగిపోయి ఉంటే పూర్వంలో ఇప్పుడు చేసుకుంటే అది ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేది ఇప్పుడు అనేది చూద్దాం. మనం చూస్తాం తప్పకుండా. తప్పకుండా. ఉమ్. తర్వాత ఇంకా చెప్పాలంటే ఈసారి శని వక్రగతిలో ఎవరైనా, శని అంటే శివుడికి సంబంధించిన పుణ్యక్షేత్రాలు ఉంటాయి. అరుణాచలం కానీ కాశీ కానీ వెళితే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మీ ఆగిపోయిన పని కావచ్చు, లేకపోతే ఈసారి కొత్తగా మొదలుపెట్టే పని కావచ్చు, బ్లెస్సింగ్స్ తీసుకొని మీరు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. శని వక్రగతి అంటే స్పెషల్ శివుడికి, నాట్ లైక్ నార్మల్. సో డబల్ ఎనర్జీ పుంజుకొని ముందుకెళ్తున్నట్టు శని వక్రగతి అంటే ఒక ఫోర్స్తో. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఒక మనిషి ఒక అడుగు వెనకలేసి వెళ్తున్నాడు వెనకల డైరెక్షన్లో, ఒక అడుగు, ఇప్పుడు సింహం 4 అడుగులు వెనక్కేసి శక్తిని పుంజుకుంటుంది. ఎస్, మీరు కరెక్ట్ చెప్పారు, శక్తిని పుంజుకుంటుంది. సో స్పెషల్ టైం కాబట్టి ఈసారి తప్పనిసరిగా మీరు ఆ కాశీలో దర్శనం చేసుకోండి, అరుణాచలంలో దర్శనం చేసుకోండి, గిరి ప్రదక్షిణ చేసుకోండి, ముందుకెళ్ళండి. ఎవరికైనా సీరియస్గా ఈ శని వక్రగతి తీసుకోవాలని ఉంటే బటుక భైరవ అనుష్ఠానం లేకపోతే సాధన ఒక గురువు దగ్గర తీసుకొని చేస్తే చాలా మంచిది, అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ టైంలో బటుక భైరవ లేకపోతే శివుడు, ఆంజనేయ స్వామి, ఈ శక్తులన్నీ బాగా ప్రామినెంట్గా ఉంటాయి కాబట్టి ఈసారి ఈ పూజలు, అనుష్ఠానాలు, సాధనలు, గురు స్వరూపం, గురుముఖం మనం తీసుకొని చేస్తే అద్భుతంగా ఉంటాయి, మంచి రిజల్ట్స్ వస్తాయి. రైట్. ఇక ద్వాదశ రాశి ఫలితాలు కూడా ఒకసారి చూద్దాం. ముందుగా మేషరాశి. మరి మేషరాశికి ఎట్లాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు శని మహారాజ్? మేషరాశికి శని మహారాజ్ ఈసారి కెరియర్, ప్రాఫిట్స్, గెయిన్స్, సపోర్ట్, నెట్వర్కింగ్ దీని మీద ఎక్కువ ఉండబోతుంది. అంటే ఏం జరుగుతుందంటే, సో శని వచ్చి మన ఫ్రెండ్స్ అండ్ నెట్వర్కింగ్, తర్వాత క్యాపిటల్ గెయిన్స్, ప్రాఫిట్స్ దీంట్లో కూర్చోవడం వల్ల ఈసారి ఏం జరుగుతుందంటే డ్యువెల్ ఇంపాక్ట్ ఉంటుంది. శని అంటే కర్మకారకుడు. సో ఈసారి ఏం జరుగుతుందంటే, మీరు ఇప్పుడు చేస్తున్న బిజినెస్ కావచ్చు, మీరు ఇప్పుడు చేస్తున్న జాబ్ కావచ్చు, మీరు చేస్తున్న ఈ జాబ్ వల్ల, బిజినెస్ వల్ల మీకు ప్రాఫిట్ రావడం అనేది జరుగుతుంది. బేసిక్గా 10వ ఇల్లు 11వ ఇల్లు బేసిక్గా అలా అనుకుంటే మనం. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, శని వక్రగతిలో ఉండడం వలన ఈసారి మీరు ధర్మ మార్గాల్లో వెళ్ళి ఉంటే మీ బిజినెస్, మీకు నెట్వర్కింగ్ వల్ల మీ బిజినెస్ వృద్ధి చెందుతుంది, ప్రాఫిట్స్ బాగా వస్తాయి. మీ వర్కర్స్, శని వర్కర్స్ కాబట్టి, పనవాళ్ళు కాబట్టి, మన బిజినెస్లో మన షాప్లో ఉన్న పనవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి హెల్ప్తో బిజినెస్ ఇంకా ప్రాఫిట్స్ ఎలా ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేది క్లారిటీ ఏర్పడుతుంది. ఒకటి ఏంటంటే, షాప్ అనేది బేసిక్గా ఓనరు తీసుకున్నప్పుడు అతను గూడ్స్ తీసుకొచ్చేస్తాడు, మనం మార్జిన్ మీద ఒక ప్రోడక్ట్ అమ్ముతాం. కానీ నిజమేందంటే ప్రాఫిట్ అనేది ఎలా రావడం జరుగుతుంది అంటే, మన సేల్స్ మ్యాన్ ఎంత ప్రేమగా మాట్లాడతాడో, కస్టమర్ అంత మంచి ఫీడ్బ్యాక్ ఉంటుందో, వాడు అన్ని ప్రోడక్ట్స్ కొంటాడు, వాడు మళ్ళీ మళ్ళీ వస్తాడు. యాక్చువల్గా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈసారి పని వాళ్ళ ద్వారా మన ఆఫీస్ ప్లేస్లో మనకు ప్రాఫిట్స్ రావడం అనేది జరుగుతుంది. బిజినెస్లో ఉన్న వాళ్ళకి, అది కాకుండా వేరే దాంట్లో ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి, జాబ్లో ఉన్న వాళ్ళకి, వాళ్ళ జూనియర్స్ వల్ల పని అనేది కొంచెం దాని ఏమంటారు ఫ్రక్టిఫై అవుతుంది, ఈజీగా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్స్, టీమ్ లీడర్స్ వీళ్ళందరికీ ప్రాజెక్ట్స్ ఇస్తారు, టార్గెట్ ఇచ్చి డెడ్ లైన్ పెడతారు. ఆ టార్గెట్, ఆ డెడ్ లైన్ లోపల వాళ్ళ ప్రాజెక్ట్ ఫినిష్ చేసి హయ్యర్ అథారిటీకి ఇవ్వాలి. ఇప్పుడు మన జూనియర్స్, సబ్ జూనియర్స్ వీళ్ళందరి హెల్ప్ వల్ల ప్రాజెక్ట్ అనేది తొందరగా కంప్లీట్ అయ్యి ఫ్రక్టిఫై అయ్యి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. చాలాసార్లు మనం ఏం చూసామంటే, ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్లో ప్రాజెక్ట్స్ ఫెయిల్ అయిపోతాయి, టైంకి డెలివర్ చేయలేకపోతారు, ఆ టీంనే తీసేయడం జరుగుతుంది. ఈసారి అట్లా కాదు, ఈసారి జూనియర్స్ అండ్ సబ్ జూనియర్స్, సీనియర్స్ పీస్ఫుల్గా వెళ్ళిపోతుంది. జాబ్ విషయంలో పీస్ఫుల్గా వెళ్ళిపోతుంది. ఏ ఆఫీస్లో అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేషరాశి వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు పెద్ద అధికారి ఉంటాడు, పనవాళ్ళందరూ మాట వినడం జరుగుతుంది, పనవాళ్ళతో సఖ్యత బాగుంటుంది,
పనివాడిని కొంచెం అర్థం చేసుకుంటాడు, Hmm. పనివాడు కొంచెం అధికారిని అర్థం చేసుకుంటాడు. మామూలుగా ఎలా ఉంటుందంటే అప్పుడప్పుడు సెట్ కాదు అది. సో ఈసారి ఏంటంటే రిలేషన్స్ విత్ లోవర్ కేటగిరీ, ఐ మీన్ సబ్ జూనియర్స్ అండ్ జూనియర్స్తో బాగుంటుంది, జాబ్లో, ఆఫీస్లో, ఎక్కడైనా కానీ. Right. సో దిస్ ఈస్ ద పాయింట్. ఆరోగ్యం ఎలా ఉంటుంది అనుకోవచ్చు వీళ్ళకి? సో ఆరోగ్యం ఇంపాక్ట్ చెప్తే పెద్ద తేడా ఏం లేదు. లేదు. ఆరోగ్యం ఇంపాక్ట్ ఏం లేదు. ఇంకోటి చెప్పాలంటే Hmm. ఈసారి శని డైరెక్ట్ వీళ్ళ 7వ దృష్టి 5వ ఇంట్లో ఉండడం వలన సో వీళ్ళకి ఏం జరుగుతుంది అంటే ఇమ్యూనిటీ Hmm. బిల్డ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. సో మామూలుగా ఎట్లా ఉంటుందంటే శని అంటే ఒక మీ జాతక చక్రంలో నేటివ్ శని బాగుంటే మీకు ఇమ్యూనిటీ బాగుంటుంది. శాటర్న్ అంటే ఏంది? డిఫెన్స్, పేషెంట్స్. సో మీ జన్మ జాతకంలో శని బాగుంటే ఈసారి మీకున్న ప్రాబ్లమ్స్తో మీరు ఫైట్ చేస్తారు, ఫైట్ చేసి బయటపడతారు. మీకు బరువు బాగా పెరిగారు ఫర్ ఎగ్జాంపుల్, ఆ బరువుని ఫైట్ చేయడానికి మీరు ఏదైనా డైట్ ప్లాన్ తీసుకొని విత్ డిసిప్లిన్ అండ్ పంక్చువాలిటీ చేసి బరువు తగ్గి బయటకు వస్తారు. అది కాకుండా 5వ ఇంట్లో దృష్టి ఉండడం వలన ఈసారి ఏం జరుగుతుందంటే వీళ్ళకి కొంచెం రిలాక్స్ అవ్వాలని ఉంటుంది. సినిమాకి వెళ్ళడం, లేకపోతే 5th హౌస్ అంటే ప్రేమ, కుర్రాళ్ళు అయితే ఈ ప్రేమలో పడడం, తర్వాత రొమాంటిక్ సినిమాలు చూడడం, తర్వాత ఎవరైనా ఉంటే కొంచెం బయటకు వెళ్దాము, ట్రావెలింగ్ చేద్దాము, ఎంతకాలం అబ్బా కష్టపడేది, మనం తిరగాలి, ఆ ఊరు వెళ్దాం, షిమ్లా వెళ్దాము, కేదారేశ్వర్ వెళ్దాము, ఊటీ వెళ్దాము అలా అనుకుంటారు. సో ఈ రకంగా రిక్రియేషన్, ఫన్ ప్లస్ స్టాక్ మార్కెట్లో కూడా పెడదామని వీళ్ళు ఇప్పుడు అనుకుంటే స్టాక్ మార్కెట్లో పెడితే కొంచెం అభివృద్ధి ఉంటుంది. అన్ని పాజిటివ్స్ అయితే, అన్ని పాజిటివ్, ఇబ్బందికరమైనటువంటి పీరియడ్ కాదు. సో డెఫినెట్ గా మంచి పాజిటివ్ పీరియడ్, మంచి పాజిటివ్ పీరియడ్. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. చాలా చక్కగా వివరించారు. డెఫినెట్ గా ఇంకా పాజిటివ్స్ ఉన్నప్పుడు రెమెడీ చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఏముండదు. గ్రాటిట్యూడ్ ని మాత్రం చూపిస్తే చూపిస్తారు. రెమెడీ ఒకవేళ నిజంగా మీకు నిజంగా ఇప్పుడు చెప్ప శని బాగుంటే అన్నీ మంచివి జరుగుతాయి. శని బాగాలేకపోతే ఈ ప్రాబ్లమ్స్లోనే, ఈ రంగాల్లోనే ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. అంటే ఆ పనాలే ప్రాబ్లం క్రియేట్ చేస్తారు, ఇమ్యూనిటీతోనే ప్రాబ్లం వస్తుంది. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే రెడ్ క్లోత్స్, రెడ్ కలర్ బట్టలు ప్లస్ రెడ్ బీన్స్ ఇవి డొనేట్ చేయండి. మేషరాశి వాళ్ళు అద్భుతంగా ఉంటది, చాలా బాగుంటుంది. రైట్ అండి, చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ వృషభ రాశి వారికి శని భగవానుడు ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తున్నారండి? వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తున్నారు? నేను ఇంట్రడక్షన్లోనే చెప్పాను, శని వక్రగతి జూన్ 29 ముందే స్టార్ట్ అయిపోయిందని. ఎందుకంటే డోర్ దగ్గరకు వచ్చేసాడు, ఆల్మోస్ట్ కొడుతున్నాడు, మనం డోర్ తీయబోతున్నాం. సో ఇప్పుడు శని వక్రగతి వృషభ రాశి వారికి 10వ ఇంట్లో జరగబోతుంది. 10వ ఇల్లు అంటే నేమ్, ఫేమ్, రికగ్నిషన్. మీరు వృషభ రాశి కదా, ఈ మధ్య మీరు ఎక్కడైనా స్టేజ్ ఎక్కడం జరిగిందా? మీకు నచ్చిన డౌట్, మీరు ఏమైనా షాల్వా వేశారు కదా, షాల్వా వేశారా లేదా చెప్పండి? మీకు షాల్వా వేశారు, ఓకే. తర్వాత సత్కారం జరిగింది, తర్వాత మీరు మైక్ లో కూడా మాట్లాడారు కదా, అవును కదా? మీరు ఆ వీడియో టీవీలో కూడా పెట్టినట్టున్నారు కదా, అవును కదా? సో శని వక్రగతి, శని వక్రం అయ్యే ముందు మీకు ఇంపాక్ట్ చూపించేశారు ఒక సత్కారం రూపంలోనా? యా, 10th హౌస్ 10వ ఇల్లు అంటే నేమ్, ఫేమ్, కెరియర్. సో ఫేమ్ అనేది యాక్టివేట్ అయిపోయింది, పేరు రావడం జరుగుతుంది, పేరు ప్రఖ్యాతులు వృషభ రాశి వాళ్ళు పొందుతారు. సో శని వక్రగతి మీ మీద బాగా ఇంపాక్ట్ చూపించింది. అంటే మీ జాతకంలో శని ఎక్కడో బాగున్నాడు. నేను ఒకసారి చెప్పినట్టు కూడా ఉన్నాను, మీకు శని చాలా పవర్ఫుల్ అని. వక్రం స్టార్ట్ అయ్యే ముందే మీకు రిజల్ట్ ఇచ్చేసారు, మీరు చూసారు కదా. సో నేమ్ అండ్ ఫేమ్. ఇంకోటి, శని వక్రగతిలో ఉండడం వలన 10వ ఇల్లు నుంచి వెనకాల ఉన్న 9వ ఇంట్లో కూడా యాక్టివేషన్ జరుగుతుంది. కాబట్టి మీ అమ్మా నాన్న గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. అంటే మాటల్లో అడుగుతారు మీ అమ్మ నాన్న గురించి, మీ ఫ్యామిలీస్ గురించి. తర్వాత ఈ ప్రస్తావన రావడం జరుగుతుంది ఈ పీరియడ్లో, ఈ 3 monthsలో. తర్వాత జరుగుంటుంది, కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. తర్వాత చాలా మంది అడుగుతారు, ఎందుకంటే శని వక్రగతి కాబట్టి. తర్వాత ఇంకోటి, నేమ్, ఫేమ్. ఈసారి వీళ్ళు వృషభ రాశి వాళ్ళు కెరియర్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు. అంటే నా కెరియర్ ఏంటి, నేనేంటి, అసలు నేను ఏం చేస్తున్నాను, అసలు నేను ట్రాక్లోనే ఉన్నానా, ఇప్పుడు నుంచి ఇప్పుడు దాకా ఒక లెక్క, ఇప్పుడు ముందు నుంచి ఏంటి అని ఒక వాళ్ళకి ఒక క్యాలిక్యులేటివ్ అది థాట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. రైట్.
థాట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఏదో లెక్కలేస్తారు లోపల. స్టార్ట్ అవుతుంది, అరే 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 ఏదో జరుగుతుంది అబ్బా, నేను మారాలి మారాలి, లేకపోతే మంచి మారాలి, లేకపోతే బాగా పని చేయాలి, లేకపోతే ఈ పని చేస్తున్న దాంట్లో ఎట్లా హైప్ తీసుకురావాలి, నేను ప్రమోషన్ ఎట్లా తీసుకురావాలి, మా సీనియర్స్ని ఎట్లా ఇంప్రెస్ చేయాలి, అంటే లేకపోతే మనీ ఎట్లా జనరేట్ చేయాలి. సో ఈ నేము ఫేము కెరియర్ అంటే కొంచెం ఈ 3 months కెరియర్ చాలా సీరియస్గా తీసుకుంటారు. ఏదైనా కొంచెం మార్పు వచ్చేటట్టు సక్సెస్ కూడా ఉంటుందా? సక్సెస్ కూడా ఉంటుంది. శని ఎవరికైతే బాగుందో కంపల్సరీ సక్సెస్ ఉంటుంది. ప్లాన్ వేసి ఎగ్జిక్యూట్ చేస్తే కంపల్సరీ హిట్ అవుతుంది. సో ఈసారి ఈ వృషభ రాశి వాళ్ళు ఇది చేసుకోవచ్చు. కెరియర్ని బాగా సీరియస్ తీసుకోవాలి అని అంటున్నాను. ఎందుకంటే చాలామంది తీసుకోరు. ఈ టైంలో తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే 10వ ఇల్లు 9వ ఇల్లు 2 యాక్టివేట్ చేసింది శని కాబట్టి సీరియస్గా తీసుకుంటే రిజల్ట్స్ వస్తాయి. ఓడిపోవద్దు. రిపిటీషన్, సిడిఆర్, డ్యువాలిటీ అండ్ రిపిటీషన్, మళ్ళీ 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 డ్యువాలిటీ, 2 పనులు ఒకటేసారి, 2 చేయండి, 2 ఐడియాలు వేయండి, 2 ఐడియాలు 2 స్కెచ్లు వేయండి. ఇది పని చేయకపోతే అది పని చేస్తుంది, అది పని చేయకపోతే ఇది పని చేస్తుంది. కానీ నిజం ఏంటంటే 2 పని చేస్తాయి. ఎందుకంటే వక్రగతి, సిడిఆర్ నేను చెప్పాను. అండ్ వృషభ రాశి వాళ్ళకి నేమ్ చెప్పాము, ఫేమ్ చెప్పాము, రికగ్నిషన్ చెప్పాము, సక్సెస్ 10,000 అంటే సక్సెస్ కాబట్టి విపరీతంగా సక్సెస్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళ గురించి వేరే వేరే చోట్ల అంటే వేరే వేరే ఒక మనిషి గురించి ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ గురించి, ఇప్పుడు డాక్టర్ అనుకుందాం, వేరే వేరే హాస్పిటల్స్లో ఒక డాక్టర్ గురించి మాట్లాడతారు. ఒక యాక్టర్ అయితే వేరే వేరే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఒక యాంకర్ అయితే వేరే వేరే ఛానల్స్, విపరీతమైన సక్సెస్ వచ్చి వీళ్ళ గురించి మాట్లాడడం జరుగుతుంది వేరే వేరే పలు చోట్ల. తర్వాత నేమ్ అన్నాము, ఫేమ్ అన్నాము, సక్సెస్ అన్నాము, తర్వాత మర్చిపోయాము 4వ ఇల్లు మర్చిపోయాము. డైరెక్ట్ 7వ దృష్టి 4వ ఇంట్లో ఉంది మీదిగా. వీళ్ళతో పాటు ఫ్యామిలీ అటాచ్ అవుతుంది. ఇప్పుడు మీకు సత్కారం జరిగింది కదా, మీతో పాటు మీ భర్త వచ్చుంటారు కదా, మీ చిన్న పాప ఉంది ఆమె వచ్చి ఉంటది కదా, మీ ఫ్యామిలీ వచ్చి ఉంటది. సో 4th house అటాచ్ అయింది. సో ఈసారి ఏది జరిగినా కూడా ఫ్యామిలీతో బాగా చెప్పారు, ఫ్యామిలీ అనేది అటాచ్ అవ్వడం జరుగుతుంది. అంటే సక్సెస్ మీది ఒక్కరిదే కాదు, ఈసారి మీ ఫ్యామిలీది కూడా. ఎక్కడికి వెళ్ళినా మీరు మీ ఫ్యామిలీని తీసుకెళ్తారు. ఈసారి కల్మినేటింగ్ థింగ్ ఉంటుంది, అక్యుమిలేషన్ ఉంది. 4వ ఇల్లు 10వ ఇల్లుకి ఈసారి. సో అక్యుమిలేషన్ వల్ల ప్రతి చోట ఈసారి మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా కెరియర్ సంబంధించి మీ ఫ్యామిలీని తీసుకెళ్తారు, ఒంటరిగా వెళ్ళరు. ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఈ వక్రగతి ఇలా ఉంటది. ఏ డిసిషన్ అయినా మీ ఫ్యామిలీలో మీ భర్త సజెషన్ తీసుకోవడం, లేకపోతే ఎక్కడికైనా వెళ్తున్నారు అనుకోండి, మీ కూతురు ఉంది, మీ కూతురు తీసుకెళ్తారు. అంటే దేర్ విల్ బి ఎ లింక్ బిట్వీన్ ఫ్యామిలీ అండ్ ద వర్క్ ప్లేస్. అండ్ 4th place మదర్ కాబట్టి మదర్ మీద అపారమైన ప్రేమ ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ చూపిస్తారు, మదర్ని బాగా చూసుకోవడం జరుగుతుంది. సో మదర్ అంటే అసలు మదర్ ఇస్ ఎమోషన్ అంటారు కదా. సో ఈసారి వృషభ రాశి వాళ్ళు ఇది చేసుకోవాల్సింది. సక్సెస్ఫుల్ గానే ఉంది మొత్తం ఈ పీరియడ్ అంతా అని చెప్తున్నా. రెమెడీస్ ఎవరైనా చేసుకోవాలంటే చిన్న టారస్ అంటే బుల్ రిప్రజెంట్స్ ఫర్టిలిటీ అండ్ స్టాక్ మార్కెట్. చిన్న బుల్ బొమ్మ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి, అద్భుతమైన రెమెడీ. ఏ లోహంతో పర్లేదా? ఐరన్ వద్దు, ఇత్తడితో తెచ్చుకోండి. రైట్ అండి, చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ మిథున రాశి వారికి ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారండి శని రెట్రోకేషన్ వల్ల? మిథున రాశి వాళ్ళకి ఈసారి పాస్ట్ టైం యాక్షన్స్, పాస్ట్ లైఫ్ కూడా 2-3కి పాస్ట్ టైం యాక్షన్స్ అంటే ఇంతకు ముందు దేని మీద అయితే కష్టపడ్డారో ఆ రిజల్ట్స్ ఇప్పుడు రావడం జరుగుతుంది. అది కూడా డబల్ వస్తుంది, డ్యువాలిటీ. 9వ ఇల్లు ఫ్రూట్స్ ఆఫ్ పాస్ట్ డీడ్స్ అవి వచ్చేస్తున్నాయి. బాగా చెప్పారు. సో ఇంతకు ముందు కూడా కష్టపడి ఉంటాడు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, కష్టపడుతున్నాడు, ఇంటర్వ్యూ ఇస్తున్నాడు, అవ్వట్లేదు, ఇంకా వదిలేశాడు హోప్. ఇప్పుడు ఆ హోప్ వీడికి 3 పూలు 6 కాయలు అంటే ఒక చేతిలో జాబ్ ఇస్తుంది ఈసారి వక్ర శని వీడికి. అద్భుతమైన పీరియడ్ వక్ర శని మిథున రాశికి ఈసారి. తర్వాత 9వ ఇల్లు కాబట్టి రిలీజియస్ ప్లేసెస్కి ట్రావెల్ చేస్తే చాలా మంచిది. ఏవైతే ఫ్రూట్స్ రావాలో పాస్ట్ నుంచి అవి త్వరగా పవర్ఫుల్గా వస్తాయి. తర్వాత విజ్డమ్ అంటే ఏంటి? స్పష్టత వచ్చేస్తుంది.
జ్ఞానం వచ్చేస్తుంది. అరే Hmm. ఇప్పటిదాకా ఇది చేస్తున్నా, ఇది ఆపేద్దాము, లేదంటే దీన్ని ఇలా మార్చేసి పనిని ఎలా అయినా కంప్లీట్ చేస్తారు. ఎలా పడితే అలా ఏదో డైరెక్షన్లో వెళ్ళిపోవడం కాదు. రైట్. సో దేర్ విల్ బి సమ్ ఐడియా, దేవుడు సహాయం ఉంటుంది ఈసారి. ఇంకోటి, ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసే వాళ్ళకి వీసా రావడం, పాస్పోర్ట్ రావడం, లేకపోతే ఫామ్స్ ఫిల్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఐర్లాండ్కి వెళ్ళాలి, వాడి పనులు ఉంటాయి కదా, ఫామ్ ఫిల్లింగ్, అప్లికేషను, వీసాలు, స్టూడెంట్ వీసా, అవన్నీ అమెరికాకి వెళ్ళేటప్పుడు కూడా అవన్నీ ప్రాసెస్ అవుతాయి. ఈ అడ్మిషన్ల కోసం ట్రై చేస్తూ ఉంటారు, సక్సెస్ అవుతారు, లెటర్ రాస్తూ ఉంటారు కాలేజ్కి, ఇవన్నీ సక్సెస్ అవుతాయి. సో వ్యాపారం చేసే వాళ్ళకి కూడా ఇంతకుముందు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇప్పుడు దాని ఫ్రూట్స్ వస్తాయి. అంటే బిజినెస్ చేసేవాడికి ప్రాఫిట్, స్టూడెంట్స్కి వాళ్ళ వీసాలు. సో ఏ రకంగా చూసుకున్నా ఎంప్లాయీస్కి కూడా వాళ్ళ సీనియర్స్ నుంచి ప్రశంసలు, నువ్వు బాగా పనిచేసావని ప్రశంసలు రావడం జరుగుతుంది. ఇది శని రెట్రోగేషన్ వల్లనేనా, లేకపోతే 10th హౌస్ లో రాహు ఉండటం వలన? కాదు, అంటే మీరు దిస్ ఇస్ ప్యూర్ శని రెట్రోగేషన్. శని రెట్రోగేషన్ ఇక్కడ రాహుకి ఏం సంబంధం లేదు. అంటే ఫారెన్ కి సంబంధించి అని చెప్పారు కదా, ఫారెన్ కి సంబంధించి నేను 9వ ఇల్లు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్, నేను దాంట్లో నుంచి చెప్తున్నా. నేను అసలు వేరే గ్రహము వేరే ఇంటికి వెళ్ళట్లేదు, ఓన్లీ 9th హౌస్ లో ఉన్నా. రెట్రోగేషన్ ఆఫ్ శని, ఓన్లీ రెట్రోగేషన్ ఆఫ్ శని నుంచి చెప్తున్నాను. సో ఓకే. సో ఇది కాకుండా వీళ్ళకి ఒక మిథున రాశి కాబట్టి ఈసారి లోన్స్ ఏమైనా ట్రై చేస్తే సక్సెస్ అవుతాయి, ఎందుకంటే వస్తాయి. ఇంకోటి బెట్టింగ్ గొడవ ఉంది ఒకటి వీళ్ళకి, వీళ్ళు బెట్టింగ్ లో వేయొద్దు. ఎవరికైనా నేను అడ్వైస్ చేసేది బెట్టింగ్ ఎప్పుడు వేయొద్దు. బెట్టింగ్ అంటే రక్తం కూడు, ఎవరో ఎక్కడో పోగొట్టుకుంటే నీకు రావడం జరుగుతుంది. కరెక్ట్, మంచిది కాదు, అది అక్కడికి రాదు కదా. ఇప్పుడు వరల్డ్ కప్ T20 జరుగుతుంది, సో బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు అస్సలు. ఈ మిథున రాశి వాళ్ళు బెట్టింగ్ జోలికి ఎట్టి పరిస్థితిలో వెళ్ళొద్దు. ఇంకోటి, 3వ ఇల్లు మీద ఇంపాక్ట్ ఉంది, 7వ దృష్టి కాబట్టి ఈసారి మిథున రాశి వాళ్ళు 3వ ఇల్లు అంటే ఎఫర్ట్స్, వాట్ ఎఫర్ట్స్ వీఆర్ పుట్టింగ్ ఇన్ దిస్ లైఫ్. సో విపరీతమైన ఎఫర్ట్ పెట్టడం జరుగుతుంది. ఆ రిజల్ట్స్ ఫాస్ట్ నుంచి వస్తున్నాయి కాబట్టి దాన్ని ఫ్రూట్ఫుల్ చేయడానికి వీడు విపరీతమైన ఎఫర్ట్స్ పెడతాడు. ఎవ్వడు ఎన్నడు ఆలోచించుంటాడు వీడు ఇంత కష్టపడతాడు, పగలు రాత్రి కష్టపడతాడు, ఎరగదీస్తాడని. ఎఫర్ట్స్ పెట్టి మొత్తం ముందుకెళ్ళిపోయి సక్సెస్, విపరీతమైన సక్సెస్ రాబోతుంది. మిథున రాశికి ఒకటే, బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. రెమెడీస్ ఏం చేసుకోవచ్చు? వీళ్ళు చాలా సింపుల్, శని వక్రగతి కాబట్టి ఈసారి వీళ్ళు నర్మదేశ్వర శివలింగం ఉంటుంది, నర్మదేశ్వర శివలింగానికి రుద్రాభిషేకం, పాలు, పెరుగు అభిషేకం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వీళ్ళకి కూడా మంచి పీరియడ్ గానే ఉంది. చిన్న ఇండికేషన్ ఏంటంటే బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు అనేది ఇండికేషన్. బ్యూటిఫుల్ అండి, చక్కటి ప్రొడిక్షన్స్ ని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ కర్కాటక రాశి వారు ఆల్రెడీ అష్టమ శనిలోనే ఉన్నారు. మరి కర్కాటక రాశి వారికి వక్రగతి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తోంది అవినాష్ గారు? వక్రగతి, సో అష్టమ శని అంటే బేసిక్గా కర్కాటకం నుంచి 8వ ఇంట్లో శని ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ శని ఒక రిజల్ట్ ఇస్తున్నాడు. కానీ ఇప్పుడు ఆ శని వక్రంలోకి వెళ్ళాడు కాబట్టి రిజల్ట్ మారుతుంది కొద్దిగా. శని వక్రంలోకి వెళ్ళామంటే ఏంటి, బేసిక్గా ఆ మనిషి కూడా వక్రంలోకే వెళ్తాడు. సో దేర్ విల్ బి ఎ చేంజ్. ఇప్పుడు దాకా పడుతున్న ప్రెషర్స్ అన్ని కొద్దిగా ఆగుతాయి, రిలీఫ్ అవుతాడు. 4.5 months కొంచెం రిలీఫ్, హ్యాపీ పీరియడ్. మీరు చెప్పినట్టు కొంచెం కూల్ అవుతాడు మనిషి, హ్యాపీగా, కొంచెం మానసికంగా స్ట్రెస్ రిలీఫ్ అనేది జరుగుతుంది. కానీ దీంట్లో ఇప్పుడు జరగబోయేది విచిత్రం ఏంటంటే 8th హౌస్ అంటే ద అల్టిమేట్ డామినేషన్. ఈ 4.5 నెలలు వీళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఫుల్ డామినేట్ చేస్తారు, మామూలుగా చేయరు. కానీ 8th హౌస్ లో లేడు కదా, 7th లోకి వస్తున్నారు కదా, 7th లో చూస్తున్నారు. 7th to 8th రెండు ఇంపాక్ట్ ఉంటుందండి. ఇప్పుడు నేను 7th చెప్తాను, 8th చెప్తాను. బేసిక్ గా అష్టమ శని కదా, సో ద అల్టిమేట్ డామినేషన్ చేస్తారు. అంటే ఎవరి దగ్గర డామినేషన్ చేస్తారు, అందరి దగ్గర చేస్తారా చెప్పట్లే. ఎవరైతే కొంచెం తేడా ప్రవర్తించినా వీళ్ళు అయిపోయారు కర్కాటక, విపరీతమైన డామినేషన్ చేసేస్తారు. ఎందుకంటే వీళ్ళకి ఆ టైం వచ్చింది, శని ఆ టైం ఇస్తున్నాడు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, ప్రతి రాశికి ఒక గ్రహం ఒక టైం ఇస్తుంది. దశరథ మహారాజు శని రోహిణిలో ఉన్నప్పుడు ఆస్ట్రాలజర్స్ అందరు వచ్చి చెప్పారనమాట, రాజ్యానికి ప్రాబ్లం ఉంది, శని రోహిణిలో వస్తారంటే అతను వెళ్ళి రోహిణి నక్షత్రాన్ని, శనిని పూజించి బ్యాలెన్స్ చేసుకున్నాడు.
అలానే ఈసారి ఏం జరుగుతుంది అంటే కర్కాటకానికి Mm. కొంచెం ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా సిచ్యువేషన్ వీళ్ళకి ప్లస్ ఉంటుంది. ఆ ప్రాబ్లం ఏముండదు. 4.5 months వీళ్ళు ఏది చెప్తారో అది జరుగుతుంది, డామినేట్ చేస్తారు. వీళ్ళకి మంచిది ఒక రకంగా. తర్వాత వీళ్ళు ఈ బిజినెస్లు, ఈ పార్ట్నర్షిప్లు లోన్ సహాయంతో చేయొచ్చు. ఎందుకంటే 7th 8th ఇన్వాల్వ్ ఉంది కాబట్టి లోన్లు తీసుకోవచ్చు, వ్యాపారాలు స్టార్ట్ చేయొచ్చు. ఈ పిచ్చి పిచ్చి బెట్టింగ్ల వైపు వెళ్ళిపోవద్దు. వీళ్ళు కూడా వెళ్ళొద్దు. 8th ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త. మనకెందుకు రక్తం కూడు. కరెక్ట్. సో మంచిగా వ్యాపారాలు చేసుకోండి, వ్యాపారాలు మొదలెట్టుకోండి. ఎవరైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారంటే వాళ్ళకి మంచిగా జరుగుతాయి. ఈ పెండింగ్ పాస్ట్ లైఫ్ మ్యారేజ్ కర్మాస్ ఉంటాయి కదా, ఇవి ఫ్రక్టిఫై అయ్యే టైం ఉంది. సో ఈ రాశిలో ఎవరైతే పెళ్లి చూపులు చూస్తున్నారో వాళ్ళకి సక్సెస్ అవుతుంది, మంచి అమ్మాయి వస్తుంది ఈ టైంలో. ఒకవేళ వీళ్ళకి మంచి అమ్మాయి మ్యాచ్ అవుతే సో చాలా మంచిది. సో నాట్ ఓన్లీ 7th house and 8th house వీళ్ళకి ఈసారి 2nd house కూడా ఇంపాక్ట్ ఉంది. వక్రగతి శని డైరెక్ట్ 7వ రాశి 7వ ఇంపాక్ట్ ఆస్పెక్ట్ తో. సో ఏం జరుగుతుంది అంటే 2వ ఇల్లు అంటే ఏంటి? ఫ్యామిలీ, అక్యుములేటెడ్ హెల్త్, అక్యుములేటెడ్ వెల్త్, ఫుడ్. సో ఫుడ్ మీద ఒక అవగాహన తీసుకొస్తుంది కర్కాటకం. సో ఫుడ్ కంట్రోల్ చేస్తారు. వీళ్ళ చుట్టూ ఫుడ్ ఉంటుంది కానీ ఏం తినాలి ఏం తినకూడదు ప్రతిదీ అంచనా వేస్తారు. ఇప్పుడు మామూలుగా నేనున్నాను, మామూలు మనిషి ఉన్నాడు, ఏది పడితే అది నచ్చిందే తినేస్తాడు. వీడు అట్లా కాదు, ఈసారి ఆలోచిస్తాడు, సెలెక్టివ్ గా ఉంటాడా, చాలా సెలెక్టివ్ గా ఉంటాడు. ఇది నేను తినాలి, ఇప్పుడు కర్కాటకం లగ్నంలో పడింది అనుకోండి, నేను ఇది తినాలి ఇది తినకూడదు, ఇంతే తినాలి ఇంతే తింటాను, దాని మించి తినను, ఇదే తింటాను ఇక్కడే తింటాను. సిస్టమాటిక్ గా లాగా సిస్టమాటిక్ 4.5 నెలలు సిస్టమాటిక్ గా ఉంటారు. ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు. ద అక్యుములేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే ఎక్కడో దూరం బంధువు, దగ్గరున్న బంధువు, అందరు బంధువుల గురించి ఆలోచించి వాళ్ళతో మాట్లాడడం అంటే మొత్తం వైడ్ స్ప్రెడ్ అయిపోతుంది అనమాట రిలేషన్ అనేది. అందరూ వీళ్ళ బంధువులు కూడా అందరూ ఆ మనిషి గురించి మాట్లాడడం మొదలెడతారు. సో 2nd house ఇన్వాల్వ్ ఉంది కదా. ఇంకోటి అక్యుములేటెడ్ వెల్త్. మా ఫ్యామిలీలో ఇప్పుడు ఎంత డబ్బు ఉంది, రేపు ఏమైనా వస్తే ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇంత జాగ్రత్త పడాలి, ఇంత సేవింగ్స్, ఇప్పుడు ఇంత ఖర్చు పెడదాం, రేపు ఇంత అవసరం ఉండొచ్చు, ఇదంతా చేస్తారు. సో అక్యుములేటెడ్ హెల్త్, అక్యుములేటెడ్ వెల్త్, ఫుడ్ హ్యాబిట్స్, ఫుడ్ డైరెక్షన్స్. సో ఈ 2nd house 8th house ఇంపాక్ట్ చెప్తాను. వీళ్ళకి నేను చెప్పేది ఏంటంటే కర్కాటక రాశి వారికి మంచి రెమెడీ ఏంటంటే కర్కాటక రాశి అంటే అమ్మ, మీ అమ్మగారిని బాగా చూసుకోండి చాలు. దీని మించిన రామబాణ రెమెడీ లేదండి. ద అల్టిమేట్, ద బెస్ట్. మంచి టైం ఉంది ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి. బ్యూటిఫుల్ అండి. ఒక ఇంత ఉపశమనం ఖచ్చితంగా, ఎందుకంటే అష్టమ శనిలో ఉన్నామండి, స్లో డౌన్ అయిపోయింది లైఫ్ అనుకునే వాళ్ళకి ఒక ఇంత ఉపశమనం రాబోతోంది 4.5 months. కాబట్టి చాలా అద్భుతంగా వెల్కమ్ చేయొచ్చు ఈ 4.5 months ని కూడా కర్కాటక రాశి వాళ్ళు. చాలా బ్యూటిఫుల్ గా ప్రొడిక్షన్స్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ సింహ రాశి వారికి ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు శని ఈ రెట్రోగేషన్ ద్వారా? సింహరాశి వాళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే ఈసారి వీళ్ళకి సింహమే. వీళ్ళ గురించి వీళ్ళు ఆలోచించుకుంటారు. సింహం అంటే ఏంటి? ముందు నేను, తర్వాత ప్రపంచం. అదే టైగర్ అయితే ఎట్లా? ముందు ప్రపంచం తర్వాత నేను అనుకుంటది. టైగర్ వేరు, లయన్ వేరు. సో ఈసారి లయన్ జోన్లో ఉంటాడు. నేను ఎలా కనిపిస్తున్నాను, నా బాడీ ఎలా ఉండాలి, నేను జిమ్ జాయిన్ అవుతా, నేను ఈ ఫేస్ ప్రోడక్ట్ వాడతా, అమ్మాయిలు అయితే నేను ఈ మేకప్ వేసుకుంటా, అద్భుతంగా కనిపిస్తా, నేను హీరోయిన్ లాగా కనిపించాలి, నేను ఒక మంచి సినిమా ఫీల్డ్లో ఎట్లా ఉంటారో జనాలు, నేను అట్లా కనిపించాలి అని చెప్పేసి బాగా రెడీ అవుతారు. మావాళ్ళైతే జిమ్ చేయడము, మంచి బట్టలు వేసుకోవడము, ధూమ్ధామ్ చేయడం. అంటే కొంచెం ధూమ్ధామ్ చేసే టైప్లో ఉన్నారు ఈసారి వీళ్ళు. అంటే కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటారు, అంటే ఏదైనా కాన్ఫిడెంట్గా డీల్ చేయగలుగుతారు ఏదైనా. వీళ్ళు సింహం లాగే ఉంటారు చెప్పాలంటే. ప్లస్ వీళ్ళకి కొత్త చిగురు అంటారు చూడండి, లైఫ్లో కొత్తవే మొదలవుతాయి, కొత్త ఆస్పెక్ట్స్ లైఫ్లో. అంటే జీవితంలో ఏదైనా అలా రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది, కానీ ఎప్పుడు ఏదైనా కొత్తగా మొదలవుతే చాలా బాగుంటుంది, కొత్త చిగురు. సో అలా వీళ్ళకి కొత్త ఆస్పెక్ట్స్ మొదలవుతాయి. ఎస్పెషల్గా వీళ్ళకి పెళ్లి చేసుకుందాం అనే వాళ్ళకి మంచి సంబంధాలు రావడం జరుగుతుంది. తర్వాత వీళ్ళకి వ్యాపారం చేసే వాళ్ళకి కూడా చాలా మంచి సమయం ఇది. సో ఈ వ్యాపారం కూడా వీళ్ళకి రోజువారీ, ఇప్పుడు ఎవరైనా వ్యాపారాలు ఉన్నాయి, ఎవరి వ్యాపారాలు బాగా నడుస్తాయి, రోజువారీ వ్యాపారస్తులు. ఫర్ ఎగ్జాంపుల్ కిరాణా షాప్, ఇప్పుడు వెజిటేబుల్స్, బట్టలు,
తర్వాత ఇంకా మెడికల్ షాపు, రోజువారీ వస్తువులు, రోజువారీ అవసరాలు. సో ఇలాంటి వాళ్ళకి మంచి టైం ఇది. బాగా నడుస్తే షాప్స్ బాగా ముందుకెళ్ళొచ్చు. ఏ ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు మన ఈ వక్రగతి శని ఏదైతే ఉందో ఇబ్బందులన్నీ తొలగించేస్తాడు వీళ్ళకి. వీళ్ళ కాన్ఫిడెన్స్తో వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళకి షాప్లో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ సర్వెంట్స్ ఉంటారు, సర్వెంట్స్ ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆ సర్వెంట్స్ అది క్లీన్ అయిపోతుంది. వేరే వాళ్ళు వచ్చేస్తారు, కొత్త వాళ్ళు వచ్చేస్తారు, పాత వాళ్ళు వెళ్ళిపోతారు, లేకపోతే పాత వాళ్ళు మళ్ళీ రీజాయిన్ అవ్వడం. సో ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. అక్కడ మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి, డాక్టర్స్కి చూసుకుంటే యాక్చువల్గా డాక్టర్స్కి మంచి టైం ఈసారి. మంచి పేషెంట్స్ దొరుకుతారు, విపరీతమైన వ్యాపారం జరుగుతుంది, అద్భుతంగా సంపాదిస్తారు డాక్టర్స్ ఎవరైతే ఈ సింహరాశిలో ఉన్న డాక్టర్స్. స్పెషల్గా ఇంకా చెప్పాలంటే ఆయుర్వేదిక్ డాక్టర్స్కి మంచి టైం ఇప్పుడు. ప్లస్ ఎల్లోపతి డాక్టర్ కూడా మంచి టైమే. బేసిక్గా డాక్టర్స్కి మంచి సమయం ఇది. ప్లస్ ఈ సింహరాశి వాళ్ళు ఏంటంటే మామూలుగా డిసిప్లిన్ అండ్ పంక్చువాలిటీ కొంచెం అలవాటు పడతారు ఈసారి. ఎందుకంటే శని వక్రగతి అంటే సిడిఆర్ కాబట్టి రిపిటీషన్ ఉంటుంది. అంటే ఏంటి, ఇవాళ పొద్దున లేచి నేను యోగా చేశాను, రేపు పొద్దున రిపీట్ అవుతూ ఉంటుంది మంచికి. ఎందుకంటే వక్రగతి సింహరాశికి హెల్ప్ చేస్తుంది కాబట్టి ఆ రిపిటీషన్ అనేది మంచికి జరుగుతుంది. ఇప్పుడు కన్ఫ్యూజన్ వచ్చినా కూడా మంచిగే వస్తుంది, డ్యువాలిటీ వచ్చినా కూడా మంచిగే వస్తుంది. సో ఈ రకంగా మనం చూసుకుంటే సింహరాశి వాళ్ళకి చాలా మంచిది, మంచి పీరియడ్ అనే చెప్పుకోవచ్చు, మంచి పీరియడ్ అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు ఏమైనా రెమెడీస్ చేసుకోవాలంటే సింహరాశి కాబట్టి సూర్య నమస్కారాలు చేసుకుంటే అద్భుతమైన రెమెడీ. దాని మించిది ప్రపంచంలో ఏం లేదు. మీకు తెలుసు కదా గాయత్రి విలువ ఎంతనో. అద్భుతమైన రెమెడీ చేసుకోండి, సూపర్ ఉంటారు. రైట్, బ్యూటిఫుల్ అండి. వీళ్ళకి కూడా మంచి పీరియడ్ అని చెప్తూ ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా చాలా డైలీ రెజీమ్ అయితే బాగుంటుంది, మారుతుంది. తద్వారా మంచి హెల్త్, డెఫినెట్ గా ఒక మంచి గ్లో, కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా బిల్ట్ అవుతుంది. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ కన్యా రాశి వారికి శని ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారండి? కన్యా రాశులకి చాలా ఇంట్రెస్టింగ్ టైం. కన్యా రాశి వాళ్ళు ఏం చేస్తారంటే బేసికల్గా ఇప్పుడు కర్మ రిలేటెడ్ టు చిల్డ్రన్ అండ్ అవుట్ ఆఫ్ హరైజన్ థాట్స్. అంటే ఇదేనా నేను రోజువారీ ఆఫీస్కి వెళ్తున్నాను, డబ్బులు వస్తున్నాయి, ఇది కాదు. మా పిల్లల్ని నేను బాగా చూసుకోవాలి, మా పిల్లోడిని నేను బాగా చదివించాలి, మా పిల్లోడిని నేను ఏదో ఒకటి చేయాలి. ఇదొక యాంగిల్ అయితే, ఇంకో యాంగిల్లో ఏం ఆలోచిస్తాడు, ఈ జాబ్ ఏందబ్బాయి, బిజినెస్, రోజు షాప్కి వెళ్తున్నాను, వస్తున్నాను, డబ్బులు వస్తున్నాయి, వైరాగ్యం వస్తుంది, ఉంటుంది, వైరాగ్యం ఉంటుంది. నేను ఎందుకు చేస్తున్నా, నేను ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా వింటే నాకు మనసులో హ్యాపీగా ఉంది, నేను ఇది దుర్గ మంత్రాలు చదువుతున్నా, కాళీదేవి గుడికి వెళ్తున్నా, నాకు హ్యాపీగా ఉంది. లేదంటే నేను ఒంటరిగా కూర్చొని అనుష్ఠానం చేస్తున్నా, నాకు కాలభైరవ అదే బటుక భైరవ అనుష్ఠానం చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ డబ్బులు వస్తున్నాయి పోతున్నాయి, నేను ఇంటికి వస్తున్నా, టీవీ చూస్తున్నా, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నా, ఇది కాదు. నేను హ్యాపీగా ఉండాలి, మా పిల్లవాడు కూడా హ్యాపీగా ఉండాలి. ఫస్ట్ హ్యాపీనెస్. డబ్బున్నాడు గొప్పోడు కాదు, ఎవరికైతే హ్యాపీనెస్ ఉందో జీవితంలో వాడే గొప్పోడు. సో ఈ కన్య వాళ్ళు ఈసారి మెయిన్గా పిల్లోడి మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. పిల్లోడిని ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు స్కూల్ జాయిన్ అయ్యే టైం యాక్చువల్గా. ఈ స్కూల్ జాయిన్ చేయాలి, వీళ్ళు ఫీజు సెటిల్ చేసేయాలి, బుక్స్ కొనివ్వాలి, వీళ్ళకి మంచిగా చదువు చెప్పాలి, మంచి ట్యూషన్లో పెట్టించేయాలి, వీడిని కరెక్ట్ సెట్ చేసేద్దాం, వీడిని ఒక యాంగిల్లో పెడదాము, వీడిని మారుద్దాము, మార్కులు తీసుకురావాలి. అలానే క్యారెక్టర్ బిల్డింగ్ కూడా చేయాలి. జీవితంలో మార్కు రావడం కాదు, చిన్న పిల్లోడికి మనం మర్యాద నేర్పించాలి, పద్ధతి నేర్పించాలి, ఇవన్నిట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. ప్లస్ 12th హౌస్ ఇన్వెస్ట్మెంట్ కూడా వస్తుంది కాబట్టి నేను ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, నేను ఏ స్టాక్స్లోనో ఏదైనా భూమి కొంటే రేపు మా పిల్లోడికి కలిసి వస్తుంది అనేది ఉంటుంది. అంటే 5వ ఇంటికి 12వ ఇంటికి కనెక్షన్ ఉంటుంది, ఏది సపరేట్ ఉండదు, మన జీవితాలన్నీ కనెక్టెడే. సో నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను ఆ పిల్లోడి కోసం, ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేపు నాకు వృద్ధాప్యంలో నాకు కూడా కలిసి వస్తుంది. సో ఫస్ట్ ఐసోలేషన్ ఒకటి, ఆ బటుక భైరవ అనుష్ఠానం ఒకటి, ప్లస్ ఈ ఇన్వెస్ట్మెంట్ చేసేద్దాం. రేపు ఎల్లుండి 10-20 ఏళ్ళ తర్వాత నేను జాబ్ చేయగలనో లేదో నాకు తెలియదు. ఇప్పుడు నాకు 50 ఏళ్ళు ఉన్నాయి, రేపు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏం జాబ్ చేస్తాను? నేనేదో తీర్థయాత్రలకు వెళ్తాను, నేనేదో అభిషేకాలు చేయించుకుంటాను, నేనేదో హ్యాపీగా ఉండాలి. మా పిల్లోడికి రేపు పెద్ద MBA కాలేజీలో వేస్తే ఫీజులు కట్టాలి, డబ్బులు కావాలి. సో బేసికల్గా చిన్నపిల్లల మీదనే ఉంటుంది. లేకపోతే అనాథాశ్రమాలు వెళ్ళాలి, చిన్నపిల్లలకి బట్టలు, ఫుడ్ ఇవ్వడము. కొంతమంది అయితే ఈ లోపల ఉన్న స్ట్రెస్ బయటికి రావడానికి
ఫన్ యాక్టివిటీస్ చేస్తారు. ఆటలు పాటలు సినిమాలు మాల్కి వెళ్ళడము ఆడుకోవడము ఇది అది క్రికెట్ స్పోర్ట్స్ అంత స్ట్రెస్ రిలీఫ్. అంటే ఈ రోజువారి పని నాకు వద్దబ్బా నేను చేయనబ్బా అని ఫిక్స్ అయిపోయి అంటే ఈ 140 డేస్లో కొంచెం వీళ్ళు ఎంజాయ్ చేద్దామని ప్లాన్ చేస్తారు. ఎంజాయ్ చేస్తారు కూడా, ఎంజాయ్ చేస్తారు కూడా, ప్లాన్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు, అంటే రిలీఫ్ ఇస్తారు వీరికి, రిలాక్స్ అయిపోతారు, ఇంకా రిలాక్స్ అయిపోతారు హ్యాపీగా. ప్లస్ దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మంచి జరుగుతుంది ఫ్యూచర్లో. ఇప్పుడు చేస్తున్న పనికి రేపు ఫ్యూచర్లో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఫ్యూచర్లో లాంగ్ టైంలో మనకు 12,000 ఇన్వాల్వ్ ఉన్నాడు కాబట్టి మెయిన్గా ఇన్వెస్ట్మెంట్లు రిలేటెడ్ ఉన్నాయి కాబట్టి మంచి జరుగుతుంది, అద్భుతంగా ఉంటుంది. సో వీళ్ళకి ఏ రకమైన గొడవ లేదు. సో ఇంకా వీళ్ళు రెమెడీ చెప్పుకోవాలంటే హైజీన్ పాటించాలి సార్ వీళ్ళు. కన్యరాశి వాళ్ళు ఉండాలి, ఎస్ శుభ్రంగా ఉండాలి, హైజీన్ పాటించాలి అండ్ పనుల్ని బాగా చూసుకోవాలి. సో దీస్ ఆర్ ద రెమెడీస్. మెయిన్ హైజీన్ గా ఉంటే ఎప్పటికప్పుడు చాలా మంచిది, దేన్ని ఇగ్నోర్ చేయొద్దు. రైట్, చాలా చక్కగా వివరించారండి. డెఫినెట్ గా ఒక రీఛార్జ్ అయ్యేటటువంటి ఒక పరిస్థితి ఉంటుంది వీళ్ళకి, స్ట్రెస్ నుంచి రిలీఫ్ అనేది వస్తుంది అని చెప్తున్నారు ఈ పర్టికులర్ పీరియడ్ కన్యా రాశి వారికి. రైట్ అండి, ఇక నెక్స్ట్ తులారాశి వారికి మరి ఎట్లాంటి రిజల్ట్స్ ని ఇవ్వబోతున్నారండి శని వక్రగతి వల్ల? తులారాశి వాళ్ళకి ఈసారి వ్యాపారం అండ్ ఫ్రెండ్ సర్కిల్ కనెక్టెడ్ విత్ ఎడ్యుకేషన్ అండ్ హోమ్ లైఫ్. అంటే ఎలా ఉంటుందంటే వ్యాపారం జరుగుతూ ఉంటుంది, ఆ వ్యాపారం అనేది వీళ్ళకి కాంటాక్ట్స్ ద్వారా జరుగుతుంది. వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్ వల్ల వీళ్ళకి గిరాకీ రావడం జరుగుతుంది. నాకేదో ప్రోడక్ట్ అమ్మాలండి, ఆ ప్రోడక్ట్ అమ్మాలంటే మా ఫ్రెండ్ రిఫరెన్స్ ఇస్తాడు, సో అక్కడ నుంచి రావడం జరుగుతుంది. లాభం ఫ్రెండ్స్ నుంచి వస్తుంది. సో లాభం ఫ్రెండ్స్ నుంచి వస్తుంది. అండ్ వన్ మోర్ కాన్సెప్ట్ ఇస్ ఈ మన ఇప్పుడు అతను ఏదైతే వ్యాపారం చేస్తున్నాడో కానీ జాబ్ అయినా చేస్తున్నారో ఎవరైనా అయితే డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఈ వ్యాపారం మీద మనకు బిజినెస్ పెరుగుతుంది, ఈ జాబ్లో నేను ఇంకా ఇంప్రూవ్ అవుతాను, ఇంప్రూవ్ అవ్వగలనని చెప్పేసి దీని మీద డీప్ రీసెర్చ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవలపర్ ఉన్నారు, ఒక స్టేజ్లో ఉన్నారు మిడ్ లెవెల్, నేను ఇంకా ముందుకెళ్ళాలని చెప్పేసి ఇంకా అడ్వాన్స్డ్ బుక్స్ చదవడం అనేది జరుగుతుంది. వ్యాపారం చేస్తున్న అతను కూడా నా దగ్గర ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయి, నేను ఇవే తెప్పిస్తున్నాను, కొత్తవి ఏమైనా తెప్పిద్దాం, ఈసారి మనకు మార్కెట్ పెరిగింది, డిస్ట్రిబ్యూటర్స్ మనకు వస్తారు, మన ఫ్రెండ్ సర్కిల్ బాగా పెరిగింది. ఎప్పుడైనా జీవితంలో ఒక్క మనిషి ఒక్క కనెక్షన్ వల్లనే మన ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఎవరికైనా ఆఫీస్ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవలపర్ ఉన్నాడు, అతను సీనియర్ రిఫర్ చేస్తే చాలు కదండి, ప్రమోషన్ వచ్చేస్తుంది. సో ఈసారి వీళ్ళకి ఏం జరుగుతుంది అంటే ఫ్రెండ్స్ నుంచి ఎంతో కొద్ద లాభం జరుగుతుంది. దానివల్ల వీళ్ళు సబ్జెక్టు పెరగడం అనేది జరిగి ప్రోడక్ట్స్ రావడం, కొత్త టెక్నాలజీస్ అవి పెంచుకోవడం జరుగుతుంది. కానీ ఈసారి ఏం జరుగుతుంది అంటే వీళ్ళ ఫ్యామిలీ లైఫ్ కొద్దిగా గందరగోళం, డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎలా అయితే పనికి బయలుదేరుతారో వీళ్ళకి ఇంట్లో నుంచి ఫోన్ వస్తుంది, ఏమండి ఇక్కడ మైదా పిండి అయిపోయింది, మీరు వచ్చేటప్పుడు ఉల్లిగడ్డలు తీసుకురండి, ఇట్లాంటివన్నీ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. సో వాళ్ళ భార్య ఫోన్ చేస్తుంది, వచ్చేటప్పుడు ఆ చీర తీసుకురా, లేకపోతే ఏదో ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉంటుంది, వీళ్ళు పని మంచి రాలేదు, సో ఏదో కంప్లైంట్ ఇంట్లో కంప్లైంట్ చేస్తాడు, వీడు చదువుకోవటం లేదు, నువ్వే వచ్చి ఏదో ఒకటి చెయ్యి, వీడు ట్యూషన్ కూడా వెళ్ళట్లేదు, మానేశాడు, గాలి తిరుగుతున్నాడు. సో ఈ డిస్ట్రాక్షన్స్ లెవెల్లో ఉంటాయి. సో డొమెస్టిక్ లెవెల్లో జరుగుతుంది. కానీ బిజినెస్ కనెక్టెడ్, ఇతను వెళ్తూ ఉంటాడు వ్యాపారానికి, దారిలో ఫోన్ వస్తుంది రోడ్డు మధ్యలో, అరే మీ తొందరగా ఇంటి రావాలంటే ఇక్కడి పని ఉందని. ఇతనేమో వేరే థాట్ లో ఉన్నాడు, నా బిజినెస్ నేను డెవలప్ చేసుకోవాలి, నేను ఈ ఫీల్డ్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి, ఈ ఒక్క షాప్ కాదు కొంచెం పెద్ద షాప్కి వెళ్ళాలి, మెయిన్ సెంటర్లో షాప్ పెట్టాలి, లేకపోతే ఒక డెవలపర్ ఉన్నారు, ఒక డాక్టర్ ఉన్నారు అనుకోండి, మనం ఇంకా ఇదే చేస్తున్నాం, మనం ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, అడ్వాన్స్మెంట్ చేసుకోవాలి, 2-3 టెక్నిక్లు, 2-3 ప్రొసీజర్లు. బేసిక్గా డాక్టర్స్ 2-3 ప్రొసీజర్స్ మీద ఉంటాయి సార్, ఇంకో 3 ప్రొసీజర్లు పెట్టుకోవాలి. ఒక ఇంజనీర్ అయితే నేను కొత్త ఒక ఫ్రేమ్ వర్క్, మెయిన్ ఫ్రేమ్ ఏదో ఒక కొత్త ఫ్రేమ్ వర్క్ నేర్చుకోవాలి, లేకపోతే కొత్త డేటాబేస్, మల్టిపుల్గా బాగా చెప్పారు, మల్టిపుల్ లెవెల్స్ లో సిడిఆర్ కదా, కన్ఫ్యూజన్, డ్యువాలిటీ, రిపిటేషన్, కాబట్టి డ్యువాలిటీ ఉంది కాబట్టి కొంచెం ఒకటి కొత్తగా యాడ్ చేయడం జరుగుతుంది. సో కొత్తగా యాడ్ చేయడం జరగడం వల్ల వీళ్ళకి ఆ వక్రగతికి కుదిరి వీళ్ళు కొంచెం అడ్వాన్స్ అవుతారనమాట. కానీ వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్యామిలీని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి.
అండ్ ఫిఫ్త్ హౌస్ ఈజ్ రిలేటెడ్ టు సమ్ స్టాక్ మార్కెట్ అండ్ సమ్ రిక్రియేషన్. సో వీళ్ళు స్టాక్స్లో కూడా కొంచెం దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచిది. ఇంకోటి ఏదైనా క్రియేటివ్ ఐడియాస్, సపోజ్ షాప్ ఉంది వ్యాపారస్తులకి, ఫర్ ఎగ్జాంపుల్ షాప్స్ ఉన్నాయి, క్రియేటివ్ ఐడియాస్ ఉంటాయి. నేను ఇంతవరకే ఎంతగా ఆలోచించాను, ఇంకొంచెం ఆలోచించగలను కదా, ఇంకొంచెం నా మార్కెట్ పెంచుకోవచ్చు, కొన్ని ప్రోడక్ట్స్ యాడ్ చేయవచ్చు. సో ఈ రకంగా ఉంటుంది. సో క్రియేటివ్గా ఆలోచిస్తారు. ఇంతమంది వస్తున్నారు, ఇంత డబ్బు వస్తుంది కాదు. సో వీళ్ళు చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏమైనా ఉంటాయి మరి? వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్, తులారాశి వాళ్ళు, తులారాశి అంటే అందానికి సంబంధించింది కాబట్టి వీళ్ళు బేసిక్గా ఇంట్లో ఏమైనా కొత్త పెయింటింగ్ కొనుక్కొచ్చి ఇన్స్టాల్ చేసుకుంటే చాలా మంచిది. వీళ్ళ హాల్లో కానీ, లేకపోతే జస్ట్ ఒక చిన్న పెయింటింగ్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడం అలా, లేదంటే శనగలు దానం ఇవ్వడం టెంపుల్లో అద్భుతంగా ఉంటుంది. మంచి రెమెడీ ఇది చేసుకుంటే వీళ్ళకు బేసిక్గా సింపుల్గా చెప్పాలంటే శని వక్రగతి సమయంలో బాగా కలిసి వస్తుంది. ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, చాలా హ్యాపీగా చాలా కూల్గా వెళ్ళిపోవచ్చు. ఫ్యామిలీని కొంచెం జాగ్రత్త డీల్ చేయండి, కొంచెం ఇబ్బంది పెడతారు, మరి అంత ఇబ్బందులు ఏం లేవు. జస్ట్ ఇట్స్ అబౌట్ ఆల్ అబౌట్ మేనేజ్మెంట్. తులారాశి అంటే బాగా బ్యాలెన్స్ మేనేజ్ చేస్తారు కాబట్టి. రైట్ అండి, చాలా చక్కగా తెలియజేశారు, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వృశ్చిక రాశి వారికి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తోందండి? అలాగే అర్ధాష్టమ శనిలో ఉన్నారు ఇప్పటిదాకా వీళ్ళు, ఇంకా ఉంది కూడా. అయితే రెట్రోగేషన్ వల్ల కొంచెం అర్ధాష్టమ శని ఇబ్బంది కొంచెం ఏమైనా తగ్గుతుందా? ఎట్లా వస్తుంది రిజల్ట్ అనుకోవచ్చు? వృశ్చిక రాశి, సో వృశ్చిక రాశి బేసిక్గా డామినేట్ చేసే రాశి. మన జాతక చక్రంలో 12 రాశుల్లో వృశ్చిక రాశిని అల్టిమేట్ డామినేషన్ అంటారు. సో నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్ కర్కాటకం లాగా వృశ్చికం కూడా ఈసారి డామినేషన్ ఉంటుంది. ఒకటి మంచి డామినేట్ చేస్తారు, 4.5 నెలలు మంచిగా ఉంటుంది. వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు మాట వింటారు, ఎవరైనా సరే వినాల్సిందే. సో మంచి కంట్రోల్ చేస్తారు అందరినీ, మంచికే, ఏదైనా మంచిగా జరుగుతుంది, డామినేషన్ అయినా కంట్రోల్ అయినా వీళ్ళకి. ఓకే, సో ఈసారి వీళ్ళకి 10వ ఇంట్లో 7వ ఆస్పెక్ట్ వల్ల కెరియర్ గ్రోత్ అనేది ఉంటుంది వీళ్ళకి. నేమ్, ఫేమ్, రికగ్నిషన్. మనం ఇంతకుముందు వృషభ రాశికి చెప్పాము, ఇప్పుడు సేమ్ వీళ్ళకు ఉంది. సో వీళ్ళకి కూడా నేమ్, ఫేమ్, రికగ్నిషన్ అనేది జరుగుతుంది. మంచి పేరు రావడం జరుగుతుంది, కెరియర్ అప్లిఫ్ట్మెంట్ ఉంటుంది. ఆఫీస్లో వీళ్ళ గురించి సీనియర్స్ బాగా మాట్లాడతారు. వ్యాపారాల్లో కూడా మంచి వ్యాపారస్తుడు, మోసం చేయడు, నిజాయితీ పరుడు అనే పేరు వస్తుంది. వ్యాపారానికి పేరు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఎన్నో వ్యాపారాలు ఉంటే బోర్డులు పెట్టేసి నడిపిస్తూ ఉంటారు, అట్లా కాదు. పేరు వచ్చే వ్యాపారానికి గిరాకీ బాగా వస్తుంది, మంచి డబ్బులు వస్తాయి. సో వ్యాపారస్తులకి విపరీతంగా ఫుల్ మంచి ప్రాఫిట్ టైం ఇది. తర్వాత ఈ వర్క్ ప్లేస్లో కూడా మనం చెప్పుకున్న డాక్టర్స్, ఇంజనీర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్స్ సన్మానాలు జరుగుతాయి. ఎస్పెషల్లీ టీచర్స్, ఎందుకంటే ఇక్కడ 10th పాటు 4th కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి, 4th అంటే ఎడ్యుకేషన్ కాబట్టి టీచర్స్ ఈ బీఈడి వీళ్ళు చేసి గవర్నమెంట్ స్కూల్లో, తర్వాత గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజెస్ లెక్చరర్స్ ఉంటారు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంటారు. సో వీళ్ళందరికీ మంచిగా గౌరవం, ఒక టీచర్కి గౌరవం రావడం అనేది చాలా ఇంపార్టెంట్ సొసైటీలో. మన టీచర్కి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి సొసైటీకి, ఎందుకంటే వాళ్ళ సొసైటీ బాగుందంటే దానికి మన టీచరే కారణం. మన స్కూల్లో మన టీచర్సే మనని ఎంతో కొద్ది చదువు చెప్పి మార్చారు కాబట్టి వీళ్ళకి గౌరవం రావడం అనేది జరుగుతుంది ఈ టీచింగ్ ఫీల్డ్లో వృశ్చిక రాశి వాళ్ళకి. సో మనం ఆ గౌరవం ఇవ్వాలి, ఎందుకంటే టీచర్స్ లేకపోతే మనం ఎవరు లేము. టీచర్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఏదో చెప్తున్నారు, చెప్పండి. సో టీచర్స్కి గౌరవం జరుగుతుంది. మనం సాఫ్ట్వేర్ చెప్పాము, డాక్టర్స్ చెప్పాము, రియల్ ఎస్టేట్ మాట్లాడుకుందాం. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇప్పుడు ప్రాపర్టీ అమ్మేయడం జరుగుతుంది. సో వీళ్ళకి ఎవరైతే పెద్ద పెద్ద భవనాలు కట్టేసి ఈ ప్రాపర్టీ అమ్ముదాం అనుకుంటే, ఫ్లాట్స్ ఇప్పుడు హైదరాబాద్లో చాలా వేకెంట్ ఫ్లాట్స్ ఉన్నాయి, సేల్స్ జరుగుతాయి, బాగా సేల్స్ జరుగుతాయి. చాలా మంది నేను విన్నాను, కరోనా కాలంలో మేము చాలా అపార్ట్మెంట్స్ కట్టామంటే అస్సలు పోవట్లేదు. కొంతమంది అయితే హైదరాబాద్లో ఒక న్యూస్ చూశాను నేను, 50,000 యూనిట్స్ ఇంకా ఖాళీ ఉన్నాయని. అవన్నీ ఫిల్ అవ్వడం జరుగుతుంది, ప్రాపర్టీ కొనుక్కుంటారు. ఇక్కడ అక్కడ కాదు, ఎవరికైతే రియల్ ఎస్టేట్లో ఉన్నారు అండ్ వాళ్ళది వృశ్చిక రాశి, వాళ్ళందరికీ హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఒక్కసారి ఒక ఫ్లాట్ కొన్నారంటే ఎంత ప్రాఫిట్, ఇంకో వెంచర్ స్టార్ట్ చేయవచ్చు అతను. సో అండ్ 3rd హౌస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి విపరీతమైన ఎఫర్ట్స్ పెట్టడం కూడా జరుగుతుంది. సో వీళ్ళు ఈ ఎఫర్ట్స్ వల్లనే వీళ్ళకి ఆ పేరు రావడం జరుగుతుంది, బాగా వ్యాపారం చేయడం,
ఇప్పుడు ఆటోమేటిక్ మీ బిజినెస్ జరిగితే మీరు ఫ్లాట్స్ అమ్మితే ఆటోమేటిక్ మీకే న్యూస్లో వస్తారు కదా, అవునా కదా. ఈ వెంచర్స్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లూ లైన్ వెంచర్స్ వాళ్ళు ఇన్ని ఫ్లాట్స్ అమ్మేశారు, అందరు మాట్లాడుకుంటారు, మీడియాలో వస్తుంది, సొసైటీలో వస్తుంది, తెలుస్తుంది, మంచి పేరు మర్యాదలు పొందుతారు. రియల్ ఎస్టేట్కి మంచి సమయం. కానీ ఒకటే ఒక ప్రాబ్లం ఉంది ఏంటంటే నైబర్స్ కొద్దిగా ఇబ్బంది పెడతారు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి. కానీ అల్ట్రా డామినెన్స్ ఉంది కాబట్టి నైబర్స్ ని కూడా వీళ్ళు కంట్రోల్లో పెట్టేస్తారు. కానీ నైబర్స్ తో జాగ్రత్తగా ఉండాలి. అండ్ నైబర్స్ అంటే మన ఇంట్లో నైబర్స్ కూడా కాదు, మన ఇంటి పక్కన నైబర్స్, మన ఆఫీస్ లో కూడా మన పక్కన కుర్చీ ఉన్నారు కొలీగ్స్ తో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. నైబర్స్ ని కూడా మేనేజ్ చేయండి, చాలా బాగుంటది. రెమెడీస్ ఏం చేసుకోవచ్చు? రెమెడీస్ వృశ్చిక రాశి వాళ్ళు బేసిక్ గా చేయవలసిన రెమెడీ ఏంటంటే హెల్పింగ్ అండ్ స్ట్రేంజర్. 8th house ఇండికేట్ స్ట్రేంజర్. ఒక స్ట్రేంజర్కి ఎవరికైనా హెల్ప్ చేయాలి. ఇప్పుడు రోడ్డు మీద ఎవరికైనా బండి ఆగిపోయింది, వాళ్ళకి అట్లా హెల్ప్ చేయడం. లేకపోతే గుడిలో మీరు ఎవరికైనా కనిపించారు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర ఏదో నూనె లేదు, వాళ్ళు నూనె మర్చిపోయారు, వాళ్ళకి నూనె ఇవ్వడం. ఐడెంటిఫైయింగ్ ఎ స్ట్రేంజర్ అండ్ హెల్పింగ్ హిమ్. సో దిస్ విల్ బి ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రెమెడీ అండ్ ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రెమెడీ ఫర్ వృశ్చిక రాశి. తెలియని వాడికి సహాయం చేయడం, అదే అద్భుతమైన రెమెడీ వృశ్చిక రాశికి. ప్రాక్టికల్ గా ఏం చేసి ఆయన అనుగ్రహాన్ని పొందొచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు అండి. నెక్స్ట్ ధనుసు రాశి వారికి రెట్రోగేషన్ అనేది ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది అనుకోవచ్చు అండి? ధనుసు రాశి వాళ్ళు ఏం చేసుకోవాలి అని ప్రశ్న. అసలు ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? ధనుసు రాశి గురించి మాట్లాడితే ధనుసు రాశికి ఈసారి ఫస్ట్ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఈ శని వక్రంలో బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. ఎవరివి? గురువు, ఫాదర్, దేవుడు. ఫస్ట్ వీళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళది టెస్టింగ్ టైం. మన స్పీకింగ్ స్కిల్స్ టెస్ట్ అవుతాయి. ఇప్పుడు ప్రజెంటేషన్స్ ఇస్తారు, లేకపోతే ఫోన్తో క్లయింట్లో మాట్లాడడం కానీ. సో ఈసారి వీళ్ళు నేర్చుకుంటారు, ప్రజెంటేషన్స్ ఇస్తారు, కన్విన్స్ చేయాలి ఎదురోడిని. కన్విన్స్ చేస్తేనే పని జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను ఒక ప్రోడక్ట్ అమ్మాలి, అవతల వాడిని కన్విన్స్ చేస్తేనే కదా కొనేది. సో ఈసారి వీళ్ళకి మాట్లాడడం, అవతల వాడిని కన్విన్స్ చేయడమే వీడి పని. ఎస్పెషల్లీ ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, బిజినెస్ స్కూల్స్ నుంచి వచ్చి పెద్ద పెద్ద ఫర్మ్స్ ఉంటాయి, మైక్రోసాఫ్ట్ అని, విప్రో అని, జేపీ మార్గాన్ అని. వీళ్ళందరిలో వీళ్ళు కనుక ధనుసు రాశిలో ఉంటే వీళ్ళు ప్రెజెంటేషన్స్ ఇవ్వడం, క్లయింట్ మీటింగ్స్కి వెళ్ళడం, విపరీతంగా మాట్లాడడం జరుగుతుంది. ఈసారి ఈ వక్రగతిలో వీళ్ళకి పని అనేది మాట్లాడడం, వాక్కు ద్వారా. ఎస్, వాక్కు స్థానంలోనే ఆయన రాబోతున్నారు. కరెక్ట్. సో వాగ్దేవి ఎంతో కొద్దిగా బ్లెస్సింగ్స్ కావాలి కాబట్టి వాగ్దేవి గుడికి వెళ్ళండి, అంటే సరస్వతి గుడికి వెళ్ళండి, మంత్రాలు కూడా చదవండి, వాగ్దేవి ఆశీర్వాదం తీసుకొని. దాంతో పాటు నేను చెప్పినట్టు గురువు, అమ్మా నాన్న, దేవుడు ఆశీర్వాదం అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి ఈసారి. పనికనే ఆశీర్వాదం. పని చేయడం, కూర్చొని కంప్యూటర్ ముందు పని చేయడం కాదు, 100 మందితో మాట్లాడుతున్నాం కాబట్టి అంత ఈజీగా మాట్లాడడం చాలా, ఇట్స్ నాట్ ఎ జోక్. ట్రూ. సో కన్విన్స్ చేయాలి అవుతున్నాను కాబట్టి, డీల్స్ క్రాక్ చేయాలి కాబట్టి బ్లెస్సింగ్ కావాలి. బ్లెస్సింగ్ లేకపోతే పని అవ్వదు. కంపల్సరీ బ్లెస్సింగ్ తీసుకోవాలి. అమ్మా నాన్నకి ప్రణామాలు చేయాలి, సాయిబాబాకి ప్రణామం చేయాలి, తర్వాత దేవుడికి, అమ్మా నాన్నకి, గురువు రూపంలో ఉన్న మన జీవితంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రమాణాలు చేయాలి. సో గురువారం రోజు వీళ్ళు వెళ్ళి సాయిబాబా టెంపుల్కి వెళ్తే చాలా మంచిది ఒకటి. ఇంకోటి ఈసారి వీళ్ళు ఫ్యామిలీ సపోర్ట్ కూడా తీసుకోవాలి. ఎంతో కొద్దిగా ఈ ఫ్యామిలీ అటాచ్మెంట్ అనేది వీళ్ళకి కొంచెం ఉంటుంది ఈసారి. సో ఫ్యామిలీ అటాచ్మెంట్ ఉండడం వల్ల ఫ్యామిలీ గురించి వీళ్ళు టేక్ కేర్ చేసుకోవాలి, ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకుంటూ, ఫ్యామిలీని కాపాడుతూ, మెయిన్గా ప్రొటెక్షన్ ఆఫ్ ఫ్యామిలీ, అన్ని 4 వైపుల నుంచి ఫ్యామిలీని కాపాడుతూ మన బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ముందుకెళ్తే విపరీతమైన మంచి జరుగుతుంది. వ్యాపారం అవుతుంది, జాబ్లో కూడా హ్యాపీనెస్ వస్తుంది. పని గురించి మాట్లాడితే వీళ్ళు పనిలో మంచి రెస్పెక్ట్, ఒక పనిలో గౌరవం మర్యాద ఉంటేనే మనకు ఒక రెస్పెక్ట్ రావడం అనేది జరుగుతుంది. సో రెస్పెక్ట్ ఇస్తేనే కదా పని చేసేది. బాగా పని చేయాలని చెప్పేసి మనకు ఒక బూస్ట్ కూడా రావడం జరుగుతుంది. సో వీళ్ళు
రెమెడీగా మాట్లాడుకుంటే బొబ్బర్లు దానం చెయ్యండి. బొబ్బర్లు. ఇంకా నేను చెప్పిన అమ్మా నాన్న, గురువు, దైవం దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోండి. జాబ్ చేస్తున్న వాళ్ళు, వ్యాపారస్తులు, ఫ్రీలాన్సర్స్ అందరికీ బాగుంటది. ఏ గొడవ ఇబ్బంది లేదు. ఏ పొలిటీషియన్ కావచ్చు, సినిమా యాక్టర్ కావచ్చు, నేను చెప్పింది చేయండి. ఈ 139 రోజులు బాగా కలిసి వస్తుంది, మంచి జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. రైట్ అండి, చాలా చక్కగా వివరించారు, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ మకర రాశి వారు ఆల్రెడీ ఏళ్ళనాటి శని లాస్ట్ ఫేజ్ లో ఉన్నారు. అయితే మళ్ళీ వక్రగతి కూడా రాబోతోంది. పూర్తిగా రాకపోయినప్పటికీ వక్రగతి చూపు అయితే ఉంది కాబట్టి మరి చెప్పండి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తున్నారు శని భగవానుడు? మకర రాశి, మకర రాశికి బ్యాంక్ బ్యాలెన్స్ అంటే ఇప్పుడు ఒక వ్యాపారం జరుగుతుంది. అతను ఏం చేస్తారు, ఒక 10 లక్షలు పెట్టి సామాన్లు తీసుకురొస్తారు. దాన్ని 20 లక్షలకి డిస్పోజ్ చేసేయాలి, వాళ్ళు అమ్మేయాలి. కాబట్టి ఒక 20 లక్షలు వచ్చాయి. ఇప్పుడు 20 లక్షలతో ఏంటి, నెక్స్ట్ 20 లక్షలతో ఇంకొక కన్సైన్మెంట్ తీసుకొచ్చి మళ్ళీ షాప్ను ఫిల్ చేయాలి. సో ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దాని మీద ఫోకస్ ఉంటుంది. అంటే చిన్న చిన్నవి కాదు, ఈసారి అక్యుములేటెడ్. హెల్త్ ప్లానింగ్ కూడా చేస్తారు, అక్యుములేటెడ్ ప్లానింగ్ చేస్తారు. ఎట్లా అంటే జిమ్లు ఉంటాయి, డైరెక్ట్ మెంబర్షిప్ తీసుకుంటారు. 1 మంత్ కాదు, ఇవాళ నుంచి నేను 12 మంత్స్ జిమ్ చేస్తా అని చెప్పేసి డైరెక్ట్ 12 మంత్స్ జిమ్ పాస్ తీసేసుకుంటారు కొన్ని వేలు పెట్టి. అంటే ఒక ప్లాను, బిజినెస్ ఇవాళ నుంచి సంవత్సరం దాకా ఎలా జరగబోతుంది, నా ఆరోగ్యం ఉంది, నా ఆరోగ్యం ఇవాళ నుంచి 12 నెలలు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ వేస్తారు. లేకపోతే మా కూతురు ఉంది, మా కూతుర్ని నేను ఏ డైరెక్షన్లో పెళ్లి సంబంధాలు ఎక్కడి నుంచి తీసుకురావాలి, అబ్బాయి ఎలాంటి వాడిని తీసుకురావాలి, ఇలాంటి సంబంధాలు వచ్చాయా, ఇవే తీసుకుందాం, ఈ సంబంధాలు, మా కూతురుని ఎలా అయినా నేను అమెరికా పంపించాలి. సో చాలా లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేస్తారు. ఈ స్టూడెంట్స్ కూడా నేను ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్లో ఉన్నాను కదా, నేను ఇంకా అమెరికాకి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉంటే ఏం కాదు, నేను ఆ ఎగ్జామ్లు అన్నీ ఉంటాయి, అవన్నీ ప్రిపేర్ అవుతాను, అక్కడ సెంటర్ ఉంటుంది, అక్కడ ఈ రాష్ట్రంలో ఈ కాలేజ్కి అప్లై చేయాలి నేను అనేది చాలా లాంగ్ టర్మ్ ప్లానింగ్ మనం చూస్తూ ఉంటాము. కొంతమంది ఉంటుంది లాంగ్ టర్మ్ ప్లానింగ్. సో ఈ లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది ఈసారి మకర రాశి వాళ్ళకి కనెక్ట్ అయింది. నాట్ ఓన్లీ హెల్త్ రిలేటెడ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్, జాబ్ రిలేటెడ్, బిజినెస్ రిలేటెడ్, కంప్లీట్ లైఫ్ రిలేటెడ్. అంటే కొంతమంది అయితే అసలు మార్చేస్తారు. నేను జాబ్ చేస్తున్నాను, నా జాబ్ వస్తుంది ఒకటి, వస్తుంది పోతుంది, నెలకి ఇంతే సంపాదిస్తా, ఏంటబ్బా కొంచెం ఆస్తి ఉంది కదా, కొంచెం ఆస్తి అమ్మేసి కొంచెం లోన్ తీసుకుని వ్యాపారం మొదలెట్టేద్దాం అంటే ఒకటేసారి పెద్ద స్కెచ్. సక్సెస్ అవుతారు, కంపల్సరీ సక్సెస్ అవుతాడు. ఎందుకంటే శని రాశి ఇది, మకర రాశి అనేది. అండ్ శని వక్రంలో ఉన్నాడు. మీరు గనక కష్టజీవి అయితే ఈ టైంలో కష్టపడగలుగుతుంది విపరీతంగా, రిపీటెడ్, వన్ ఆఫ్టర్ అదర్, ఏ కన్ఫ్యూజన్ లేకుండా మీకు కంపల్సరీ సక్సెస్ వస్తుంది. సో జాబ్ చేస్తున్న వాళ్ళు, బిజినెస్, స్టూడెంట్, డాక్టర్, ఇంజనీర్, సినిమా ఫీల్డ్, పొలిటీషియన్, ఎవరైనా కానీ మెయిన్గా పొలిటీషియన్స్కి మనం చూసుకుంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు సరిగ్గా పరిపాలిస్తే అప్పుడే వచ్చే 5 సంవత్సరాల్లో కూడా మనకు అవకాశం వస్తుంది. ఒక కార్పొరేటర్ కావచ్చు, ఒక ఎమ్మెల్సీ కావచ్చు, ఒక నామినేటెడ్ పోస్ట్. కష్టపడాలి కదా, ముందు కష్టపడకుండా ఏది వస్తుంది? సో మీరు చెప్పింది కరెక్ట్, కష్టపడాలి. ఆ కష్టపడేదానికి ప్లానింగ్. సో ఈ వక్రగతి అనేది వీళ్ళు నెక్స్ట్ చేంజ్, అంటే ఐ మీన్ టు సే వీళ్ళ లైఫ్ మార్చే నిర్ణయము ఈ వక్రగతిలో వీళ్ళు తీసుకోబోతున్నారు. అంటే బిగ్ టైం డిసిషన్ అంటారు. డెఫినెట్లీ ఈ వక్రగతి తర్వాత శని, ఇంకా ఏళ్ళనాటి శని కూడా కంప్లీట్ అయిపోతుంది వీళ్ళకి కదా. సో ముందుకు వెళ్ళిపోతున్నారు శని, కాబట్టి మీరు అన్నది 100% కరెక్ట్. చూసారా ఎంత బాగా మ్యాచ్ అయింది, కరెక్ట్ మన రాశి ఫలాలు ప్లస్ ఈ ఏలినాటి శని. సో కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని డీల్ చేసుకోండి. వెళ్తూ శని మంచి చేస్తారు అని కూడా అంటూ ఉంటారు కదా. వచ్చినప్పుడు ఒకవేళ స్లో డౌన్ చేసినప్పటికీ వెళ్ళేటప్పుడు మాత్రం మంచి రిజల్ట్స్ ఇస్తారు శని. సో మకర రాశి వారికి ఇస్తున్నారని అనుకోవచ్చు. మకర రాశి వాళ్ళకి ఇస్తున్నారు, ఇది మంచి అవకాశం కాబట్టి టైం బాగా వాడుకోండి, చేసుకోవాలి. కరెక్ట్. ఇప్పటిదాకా ఎన్నడూ కష్టపడలేనంతగా ఇప్పుడు ఈసారి కష్టపడితే విపరీతమైన బెనిఫిట్స్ వీళ్ళకి మకర రాశి వాళ్ళకి జరగబోతుంది. అద్భుతమైన టైము, బాగా వాడుకోండి, మంచి టైము. ఏమైనా లోన్స్ కావాలంటే కూడా వస్తాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే దానాలు, వీళ్ళు రెమెడీ కూడా మనం ప్రతి రాశికి రెమెడీ చెప్తున్నాము, దీనికి కూడా చెప్తున్నాం కాబట్టి
రెమెడీ ఏంటంటే వీళ్ళు నువ్వుల నూనె Hmm. నువ్వుల నూనెతో దీపం పెడితే మంచిది. Hmm. నువ్వులు దానం చేస్తే కూడా మంచిది. మంచి శని రాశి కాబట్టి అద్భుతమైన సమయం, బాగా కలిసి వస్తుంది. Right. దేవుడు దయ ఉంది సార్ వీళ్ళకి. బ్యూటిఫుల్ అండి, చాలా చక్కగా తెలియజేశారు. ఒక మంచి పీరియడ్ ని చక్కగా యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్ అండి. ఇక నెక్స్ట్ కుంభరాశి వారికి ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారండి శని భగవానుడు? కుంభరాశి. సో శని వక్రగతి జరుగుతుంది. శని ఏ రాశిలో ఉన్నారు? ఇప్పుడు ఆల్రెడీ కుంభంలోనే ఉన్నారు, అక్కడి నుంచి మకరంలోకి. సో ఆల్రెడీ ఐ మీన్ టు సే ఇదే రాశిలో ఉన్నారు కాబట్టి Hmm. ఇక్కడ నుంచి మకరంలోకి వెళ్తారు. Hmm. సో ఈ రాశి ఇంపాక్ట్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే శని ఇక్కడే ఉన్నాడు, వక్రంలోకి వెళ్తున్నాడు, అంటే అటువైపు చూస్తున్నాడు చూస్తున్నారు వెనకాల వైపు, కానీ ఉన్నది ఇక్కడే. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బేసిక్గా 10th 11th ఇది అవును. 10 న్యాచురల్ 10th అండి. న్యాచురల్ 10th and 11th కాబట్టి ఇంపాక్ట్ కెరియర్లో ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. సో ఏం జరుగుతుందంటే వీళ్ళకి విపరీతమైన పని వీళ్ళు చేయాల్సి వస్తుంది ఈ టైంలో. అంతా ఇంత కాదు, విపరీతంగా కష్టపడతాడు, కానీ దానివల్ల రిజల్ట్ కూడా వస్తుంది. అంతా ఇంత రిజల్ట్ రాదు, విపరీతమైన రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు దాకా వీళ్ళు కష్టపడుతున్నారు, కానీ వీళ్ళు అనుకున్నంత రిజల్ట్ రావట్లేదు. ఇప్పుడు వస్తుంది ఆ రిజల్ట్. తర్వాత ఒకటి, వీళ్ళ సొంత రాశిలోనే శని ఉన్నాడు కాబట్టి కొంచెం స్లో డౌన్ అవుతారు వీళ్ళు, అంతే కదా. వీళ్ళ రాశిలోనే శని ఉండి కొంచెం వక్రగతి తిరిగి అటు చూస్తున్నాడు కాబట్టి కొంచెం స్లో డౌన్ అవుతారు. స్పీడ్ అనేది కొంచెం తగ్గి కొంచెం రిలాక్స్ అవుతారు, లెథార్జిక్గా ఫీల్ అవుతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు ఈ రాశి అనుకున్నాం కాబట్టి రాశి మొదటిలో అనుకొని 12వ ఇంటికి చూడడం జరిగింది కాబట్టి స్లీప్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో 12 ఇంట్లోగా స్లీప్ ప్రాబ్లం. సో నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోతే మంచి రెమెడీ ఏంటంటే సౌత్ వైపు డైరెక్షన్ తల పెట్టుకొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని మనం చాంటింగ్ చేసుకుంటే రోజు హ్యాపీగా నిద్ర పడుతుంది. ఎందుకంటే మన శరీరం అనేది నిద్రలో ఒక శవమే, శ్మశానంలో ఉండేది శివుడు కాబట్టి మనం జస్ట్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్తే చాలా మంచిది బేసిక్గా వీళ్ళకి. సో ఈ లెథార్జిక్, ఈ స్లో అయిపోయారు, ఈ డల్ అయిపోయారు అంటే అంతే కదా. ఇప్పుడు విపరీతంగా పని చేయడం వల్లనే కదా మనిషి డల్ అయ్యేది, నిద్ర లేకపోవడం, నిద్ర లేని రాత్రులు, ఎక్కువ కష్టపడడం వల్ల. సో ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోవాలి. దానివల్లే ఈ ఓం నమ శివాయ అనేది మంత్రం. సో పని అయితే విపరీతంగా తల మీద వచ్చి పడుతుంది, వీళ్ళు కూడా అలానే పోరాడతారు, కానీ దానివల్ల ఎక్కడో కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతారు, దాన్ని మేనేజ్ చేసుకోవాలి. ఇంకోటి, ఈ ఇంపాక్ట్ 7వ ఇంట్లో కూడా ఉంటుంది కాబట్టి వ్యాపారస్తులకి హడావిడి, ఇక్కడికి వెళ్ళి సరుకు తీసుకురావాలి, అక్కడ సరుకు డెలివరీ చేయాలి, ఈ కన్సైన్మెంట్ ఇటు వెళ్ళాలి, ఆ కన్సైన్మెంట్ ఆ ఊరికి వెళ్ళాలి. వ్యాపారాలు ఉంటాయి కదా అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 11వ రాశి ఇది. సో ఈ కంపెనీ, వీళ్ళకి ఎవరైనా కంపెనీ ఉంటే ఆ కంపెనీ మొత్తం మేనేజ్ చేస్తుంది వీలే కాబట్టి ఈ ఇంపాక్ట్ మొత్తం ఉంటుంది కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు కాబట్టి ఇంపాక్ట్ మొత్తం దేశం మీద ఉంటుంది కదా నిర్ణయం తీసుకుంటే. సో అతను తీసుకున్న నిర్ణయం వల్ల కంపెనీలో అందరికి విపరీతంగా ప్రెషర్ పెరుగుతుంది, అందరు పని చేయాల్సి వస్తుంది, విపరీతమైన పని ఉంటుంది ఇప్పుడు ఈ సమయంలో. కాబట్టి ఈ టైం వదులుకోవద్దు, రిజల్ట్ ఇచ్చే టైం. బిజినెస్ మ్యాన్కి మెయిన్గా 7వ దృష్టి ఉంది 7వ ఇంట్లో కాబట్టి విపరీతంగా పని వ్యాపారం అనేది వృద్ధి చెందుతుంది కాబట్టి విపరీతంగా పని చేయాల్సి వస్తుంది, దాని తగ్గట్టు రిజల్ట్స్ కూడా వస్తాయి. సో ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా వీళ్ళు అసలు పనినే వర్క్ ఈజ్ వర్షిప్, పనిని దైవంగా భావించి, దైవం కంటే ఎక్కువ భావించి పని చేయండి. ఇప్పుడు పని చేసే సమయం కాబట్టి వీళ్ళు పని చేస్తే అద్భుతమైన బెనిఫిట్స్ జరుగుతాయి. సో వీళ్ళకు రెమెడీ మాట్లాడుకుంటే చిన్న నువ్వుల దీపం శివలింగం దగ్గర పెట్టడం, అలానే నువ్వులు దానం చేయడం అద్భుతమైన రెమెడీ. ఇంకా ఏమైనా చేయాలనుకుంటే బ్లూ కలర్ చెప్పులు, బ్లూ కలర్ అంబ్రెల్లాస్, ఈ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వచ్చు. బ్లూ కలర్ ఏదైనా ఇవ్వండి, అద్భుతంగా మంచిగా జరుగుతుంది, మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. అది కూడా నేవీ బ్లూ, నేవీ డార్క్ బ్లూ అయితేనే బెటర్.
రైట్, చాలా అద్భుతంగా వివరించారు. ఇక నెక్స్ట్ మీనరాశి వారికి ఆల్రెడీ ఏలినాటి శనితోనే ఉన్నారు వీళ్ళు, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శనిలోనే ఉన్నారు. మరి ఈ ఏలినాటి శని ఇంపాక్ట్ ఏమైనా తగ్గుతుందా ఈ రెట్రోగ్రేషన్ వల్ల? అసలు శని భగవానుడు ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తున్నారు మీనరాశి వారికి? మీనరాశి వాళ్ళకి అద్భుతంగా చాలా బాగుంది ఈసారి. స్టేట్ ఆఫ్ యూఫోరియాలోకి వెళ్ళిపోతారు వీళ్ళు. అంటే విపరీతమైన ఆనందం. మీనరాశి అనేది 12వ రాశి. దీనివల్ల విపరీతమైన ఆనందం వస్తుంది వీళ్ళకి. అంటే ఒక స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ అంటారు చూడండి. ఏ కారణం లేకుండా మనం పొద్దున్న లేవగానే ఒకరోజు చాలా చిరాకుగా ఉంటుంది, ఒకరోజు చాలా ఆనందంగా ఉంటాం. వితౌట్ ఎనీ రీజన్ ఆనందం వస్తుంది, దాన్ని యూఫోరియా అంటారు. సో వితౌట్ ఆనందం అనమాట, ఆనంద స్థితి వితౌట్ ఎనీ రీజన్. ఎందుకు జరుగుతుంది అంటే వీళ్ళకు ఫ్రెండ్ సర్కిల్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రెండ్ సర్కిల్లో వల్ల వాళ్ళు హెల్ప్ చేయడం, ఇమోషనల్గా కనెక్ట్ అవ్వడం. పీపుల్, మనిషి హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుంది అంటే అండి, ఇమోషనల్గా కనెక్ట్ అయినప్పుడు. మనిషి పుట్టుక నుంచి చనిపోయే వరకు అన్నీ మారతాయి, కానీ ఇమోషన్ మారదండి. ప్రతి మనిషి ఒక ఇమోషన్ ఉంటుంది. ఆ ఇమోషన్ ఎప్పుడైతే కనెక్ట్ అవుతాడో మనిషి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు ఒక మనిషిని పొగిడితే హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఒక మనిషిని తిడితే హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఒక మనిషిని గైడ్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో ఒక ఇమోషన్ కనెక్ట్ అయి ఉంటుంది ఎక్కడో. ఆ ఇమోషన్ అనేది వీళ్ళకి కనెక్ట్ అయ్యి ఈ 4.5 నెలలు స్టేట్ ఆఫ్ యూఫోరియాలోనే ఉంటారు. అంటే విపరీతమైన ఆనందం, సంతోషంగా గడుపుతారు ఈ సమయాన్ని. బాగా చెప్పారండి. నేను అదే చెప్దాం అనుకున్నా. సంతోషంగా గడుపుతారు, ఏ గొడవ లేకుండా. ఫ్రెండ్ సర్కిల్తో బాగా అల్లుకుపోయి ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ఇక్కడక్కడ తిరుగుతారు. ప్లస్ వ్యాపారంలో చిన్న మార్పు చేస్తే పెద్ద లాభాలు వస్తాయి. ఎప్పుడైనా మనము చిన్నదేదో కొంచెం ఉప్పు యాడ్ చేస్తే కూరలో చాలా చేంజ్ వచ్చేస్తుంది. అలానే వీళ్ళకి చిన్న మ్యాజిక్ రెమెడీ దొరుకుతుంది. ఏం చేసుకుంటే మన వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఆఫీస్లో కూడా చూస్తాము, చాలా కష్టపడతాం, కానీ ఏదో ఒక చిన్న పని చేయడం వల్ల సీనియర్ కళ్ళలో పడతాము, దానివల్ల ఎక్కడో ప్రమోషన్ వస్తుంది. అది వీళ్ళకి జరగబోతుంది. అంటే చిన్న దానివల్ల ఏంటబ్బా నాకు ప్రమోషన్ వచ్చేసింది, మామూలు అందరు పొగుడుతున్నారు, ఆ పిచ్చి వచ్చేస్తుంది అంటారు, యూఫోరియా. ఆనందంలో మైకంలోకి వెళ్ళిపోతారు. అరే దేవుడి దయ భలే ఉందిరా బాబు, నిజంగా అసలు మ్యాజిక్ జరుగుతుంది అనమాట వీళ్ళ జీవితంలో. అండ్ వీళ్ళకి ఇంకా ఏం జరుగుతుంది అంటే వీళ్ళు డైలీ రొటీన్ని అడాప్ట్ చేసుకుంటారు. ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఈ షుగరు, బీపీ, ఏవేవో జబ్బులు ఉంటాయి, అవన్నిటి నుంచి బయటపడాలని చెప్పేసి ఎక్సర్సైజ్ సీరియస్గా స్టార్ట్ చేస్తారు. 4.5 నెలలు ఫుల్ సీరియస్గా చేస్తారు వీళ్ళు. ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేసి ఒక హెల్త్ రెజ్యూమ్ తీసుకొస్తారు. మన హెల్త్ ఇంప్రూవ్ చేయాలి ఎట్లయినా అని చెప్పేసి. ఎందుకంటే ఒకసారి ఆ జాబ్ నుంచి, ఆ వ్యాపారం నుంచి స్ట్రెస్ తగ్గిపోయి ప్రాఫిట్ పోయేసరికి ఇంకా మనిషి ఆటోమేటిక్ ఉంటాడు. రైట్, దాని మీద కాన్సంట్రేట్ చేయగలరు. మనకు మిగిలిన ప్రాబ్లం ఏంటి? హెల్తే. డబ్బులు వచ్చేసాయి, అన్ని ప్రమోషన్లు వచ్చేసాయి, హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసి బాగా ఇంప్రూవ్ అవుతాడు. అన్నీ చెప్పుకోవాలంటే అద్భుతంగా ఉంది వీళ్ళకి. సో రెమెడీ, ఎవరికైతే కొంచెం ఏదైనా ఇబ్బంది ఉంది, ప్రాబ్లం ఉంది, ఇప్పుడు శని దశలో, శని గోచారంలో కానీ వీళ్ళ దశలో కానీ వీళ్ళ జాతకంలో బాలేడు, ఈ సమయంలో కూడా కొంచెం ఈ రెమెడీ చేసుకుంటే వీళ్ళకి బాగా పుంజుకుంటారు. సో వీళ్ళకి రెమెడీ ఏంటంటే ఒక అరటిపండు, శనగలు. ఓకే. సో ఈసారి మీనరాశి వాళ్ళు మంచి పరిహారం చేసుకోగలరు. ఈసారి వీళ్ళు అటిపండు దానం చేస్తే మంచిది, శనగలు దానం చేస్తే మంచిది. అద్భుతంగా ఉంటుంది, మంచి పీరియడ్ నడుస్తుంది, ఇంకా వైభోగం, హ్యాపీనెస్ దారిన వెళ్తారు. అద్భుతమైన టైం పీరియడ్ చెప్పాలంటే మన ఇప్పుడు ఈ ఉన్న శని వక్రగతిలో నంబర్ 1 ర్యాంక్ ఇవ్వాలంటే నేను మీనరాశికే ఇస్తాను. బ్యూటిఫుల్. చాలా చాలా హ్యాపీగా వెల్కమ్ చేయొచ్చు అయితే ఈ 4.5 months కూడా మీనరాశి వాళ్ళు. రైట్ అండి, ద్వాదశ రాశి వాళ్ళకు కూడా ఈ వక్రగతి వల్ల వచ్చేటటువంటి ఫలితాలని చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు అవినాష్ గారు. నమస్తే.